ప్రైజ్ ది లార్డ్. ఇటు పెట్టి రేపటి నుంచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం మంచిది, చాలా సంతోషకరమైన సమయంలోకి మనం వచ్చున్నాం. దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మన నుంచి దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి ఆరాధించటం. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉందో అది విని, వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎవరైతే అనుసరించి నడుస్తారో వారి పిల్లలు, వారి కుటుంబాలు భవిష్యత్తులో తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దానికోసం మనం దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో తప్పనిసరిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో కాస్త మనం ధ్యానించినట్లయితే, ధ్యానించటం అంటే అర్థమయ్యేటట్టు మీకు చెప్పాలంటే చదవటం చదివితే కానీ వాక్యం అర్థం అవ్వదు. చదవాలి. చదవకపోతే ఎక్కడేముంది అని ఎలా తెలిసిద్ది? ఎక్కడ ఏ వాక్యం ఉంది, ఎక్కడ ఏ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఏ కుటుంబం ఎలా పాడైపోయింది, అంటే పాడైపోయినను అనే కాడ నాశనం అయిపోయింది. ఆశీర్వదించబడిన కుటుంబాలు ఉన్నాయి, నశించిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మరి ఏ కుటుంబం లెక్కలో ఉండామో మనం చూసుకోవాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు తన సేవకును పుట్టించి మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ వద్దకి పంపెను అని రాయబడి ఉంటుంది. ఆశీర్వదించడానికి పంపించాడు. ఏమిటి ఆశీర్వాదం అంటే, 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటం జరిగింది. ఇది మీ అందరికీ హృదయాల్లో తెలుసు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి రిపీట్ చేస్తున్నాడు. ఎందుకు ఆయన వచ్చాడు అనేది మీకు తెలియాలి. ఆయన రాకముందు ప్రవక్తలు ప్రవచించారు, ఒక ఆయన వస్తాడు, ఆయన అన్నిటినీ చక్కబెడతాడు అనేది. మరి ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారం నెరవేర్పు జరిగింది. అంటే ప్రవక్తలు చెప్పింది అక్షరాల ఏదైతే చెప్పారో వారి నోట ప్రవక్తల కాలంలో జరిగింది, అప్పటి కాలంలో జరిగింది. ప్రవక్తలు ప్రవచనం నెరవేర్పు అప్పుడు జరిగేది వేరు, ప్రవచనం వేరు. ప్రవక్తలు అక్కడున్న పరిస్థితిని బట్టి చెప్పినప్పుడు అది అక్కడ నెరవేర్చబడిద్ది. అదే ప్రవక్తలు దేవుని ఆత్మ వారిలో ప్రవేశించి ప్రవచనాత్మకంగా పలికే మాటలు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని చెప్పారు. అప్పుడు జరిగే సిచ్యువేషన్ చెప్పారు, భవిష్యత్తులో జరగబోయే సిచ్యువేషన్ కూడా చెప్పారు. ఏం జరగబోతుంది అనేది క్లియర్ చేశారు. అట్లాగా యేసు ప్రభుల వారు ప్రవక్తలు వారు అప్పగించిన బాధ్యత, సేవా కార్యక్రమాల్లో వారు ఎంతవరకు సేవ చేయాలో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రమం ప్రకారం దేవుడు అప్పగించాడు. అప్పగించిన దాంట్లో వారు దేవుడు వారి పక్షాన నుండి గొప్ప కార్యాలు చేస్తూ ప్రజలను దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ప్రజలు దేవుని మాట వినకనో, లేకపోతే సనుక్కోనో, లేకపోతే రకరకాలుగా మాట్లాడుకోవటం జరుగుతూ ఉంది. బైబిల్లో ఉంది అది. అన్ని విషయాలు మనకు తెలుసు.
అన్ని విషయాలు మనకు తెలుసు, మనం ఎన్నోసార్లు విన్నాం. ఎందుకంటే పితరుల కాలంలో పడిపోవటం లెగవటం, పడిపోవటం లెగవటం ఇలాగా జరుగుతూ వస్తుండేది. దేవుడు ఏం కోరుకుంటాడంటే పడిపోవటం లెగవటం, పడిపోవటం లెగవటం కాకుండా నేను వారికి తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేసి ముందుగా ఉండి నేను నడిపిస్తున్నాను కదా, మరలా ఎందుకు పడిపోతున్నారు అంటే దేవుని కన్నా కొంచెమే బలం తక్కువ సాతానికి. కానీ సాతాను బలము కన్నా దేవుని బలం ఎక్కువ కనుక ఆ బలాన్ని, దేవునికున్న బలాన్ని మనలో ఉంచుతాడు. అంటే దేవుని శక్తి మనల్ని ఆవరించినప్పుడు సాతాను బలము మీద మన బలం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నువ్వు భూమి మీద సాతాను నీ దగ్గరకు వచ్చినా జయించడానికి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. అంటే శరీర కోరికలను జయించడానికి శక్తినిస్తాడు. లేకపోతే దేవుని శక్తి, దేవుని బలము నీలో లేని ఎడల నీవు జయించటం కష్టం. మీ అందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను దేవుని శక్తి ఉన్నంత ఎంత బలం ఉంటే 300 నక్కలను పట్టుకొచ్చాడండి. ఎంత బలం ఉంటే దేవుని బలం. అంతేకాదు పెళ్లి చూపులకు వెళ్ళే విషయంలో వాడు వెళ్తూ ఉంటే ఓ పక్కన సింహం ఉంటే బొబ్బరిచ్చి ఉంటుంది, దాన్ని నిర్దాల్చినగా సీల్చి చంపి ఒకడేసాడు. సింహాన్ని చంపగలిగే బలం, 300 నక్కలను పట్టుకునే బలం, గాడిద దవడతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపగలిగే బలం. చూడండి, మీరు ఆలోచించండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇంతమందిని చంపగలిగే బలము దేవుడిచ్చాడే, శక్తి. దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీలు నశించిపోకూడదని అంత బలమిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలము ఎలా పోయింది? ఎందుకు పోయింది? ఆ బలం ఎక్కడుంది? చూడండి, చిన్న బలహీనత. ఆ సంసోను అంత బలము గలవాడు స్త్రీ విషయంలో బలహీనుడైపోయాడు. మాటి మాటికి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనం చూస్తే 37 అధ్యాయం నుంచి 57 దాకా యోసేపు ఉంటాడు. యోసేపు రాజుగారింటో పనిచేస్తూ ఉంటాడు. రాజుగారింటో పనిచేస్తూ ఉంటే నమ్మకస్తుడుగా చేస్తాడు. యోసేపు చాలా సౌందర్యం కలిగిన వాడు, సుందరుడు. చివరికి పనివాడు మీదే యజమాను భార్య కన్ను వేసిందంట. ఎంత దుర్మార్గ పని అండి! కన్ను వేసి నన్ను శయనించుము అని అడిగింది. నో ఛాన్స్. కొన్ని పర్యాయములు అడిగినా దానికి ఒప్పుకొనక వచ్చును అని రాయబడి ఉంటుంది. ఇక ఒప్పుకోపోయేసరికి ఇక లాభం లేదని డైరెక్ట్ ఆమె పట్టుకుంది. అది ఎప్పుడైతే పట్టుకున్నదో ఆమె, అది లాక్కొని వెళ్ళిపోతాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది చినిగిపోవటమా లేకపోతే వదిలిపెట్టి వెళ్తుంది? చదువు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తమ వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి, ఇది ఏంటంటారు ఇప్పుడు చెప్పండి? తమ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడా? అదేనా? దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక రాజుగారి భార్య, ఈ వ్యక్తి తన దగ్గర పనిచేసేవాడు. రాజుగారు భార్యతో కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే
రాజుగారి భార్య రాజుగారింట్లో ఏముంటుందో తెలుసు. ఇతనికి కావాల్సిన సుఖభోగాలన్నీ కూడా ఒకవేళ చాలా ఆస్తిపరుడైపోయేవాడు. మామూలు కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను, ఆస్తిపరుడు ఎలా అవుతాడు పాస్టర్ గారు అని మీకు ఒక మైండ్లో ఆలోచన వచ్చింది. దాన్ని మీ మైండ్లోంచి తీసేస్తా. ఇరడు బాగా. ఒకడు చిల్లర కొట్టు పెట్టాడు. చిల్లర కొట్టు పెట్టుకొని భార్య, భర్త, పిల్లలు కలిసి బిజినెస్ చేసుకొని బాగుండారు. కుటుంబం అంతా సాయంకాలానికి పిల్లలను కూర్చోబెట్టుకొని భోజనం చేస్తూ ఆ బిజినెస్ చేసుకుంటున్నారు. నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతున్న టైంలో ఈ పిల్లలు ఎదిగిన దాన్ని బట్టి, స్కూల్కి వెళ్తున్న దాన్ని బట్టి అక్కడ పని ఎక్కువైనప్పుడు ఒక గుమ్మస్తాను పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత 6 నెలలు బాగా చేశాడు. చాలా జాగ్రత్తగా ఇది ఇంపార్టెంట్. నమ్మి వాడిని ఎలా నమ్మారంటే ఇంటిలో కొడుకులాగా నమ్మారు. ఒక కొడుకుని నమ్మినట్టు నమ్మారు. కుక్కకు కానీ పాలు పోసి పెంచితే కుక్క భలే విశ్వాసం గలది. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి చచ్చిపోతే సమాధి దగ్గర కుక్క వెళ్ళింది. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదో తెలుసా? ఇంటిలో చేర్చుకొని వాళ్ళ కుటుంబానికి కూడా అప్పుడప్పుడు అవసరమైతే 10,000 20,000 ఇస్తే అవసరమైతే వాడుకొని గుమ్మస్తాగా చేసినవాడు ఒక 6 నెలలు అట్ట అయిపోయింది. తర్వాత 9 నెలలు వచ్చినాయి. తర్వాత సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఏం జరిగిందో తెలియదు. వీడు మంచి అవనస్తుడుగా ఉన్నాడు. అసలు ఏమికి ఆయనకి పొత్తు లేదు. వీడంతా కూడా 18-20 సంవత్సరాలు, ఆమెకి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల ఆమెతో మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మనకు తెలియదు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అంతకుముందు రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా అమ్మిన చిల్లర కొట్టు లాభం ఎంత అమ్ముతుంది, ఎంత సరుకు ఉంది మొత్తం లెక్కేసుకుంటారు. ఈరోజు మనకింత లాభం వచ్చింది అని హ్యాపీగా సంతోషంగా కలకల్లాడుతున్న కుటుంబం నమ్మి ఇంట్లో చేర్చుకున్నందుకు చూడండి, నమ్మి ఇంట్లో చేర్చుకొని వీటన్నిటి మీద చిల్లర కొట్టు అంతటి మీద అధికారం ఇచ్చారు. ఒకవేళ వీళ్ళు ఎవరు లేకపోయినా వాడు అమ్మాడు. అంత ఘోరమైన, అంత నమ్మకత్వంగా వాడిని అప్పచెబితే వాడు చేసిన పని అని తెలుసా? భర్త బయటికి సరుకులకు వెళ్ళినప్పుడు భార్యతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా సంవత్సరం పాటు చేశాడు. భర్త ఏం చేస్తున్నాడంటే ఒకరోజు డబ్బులు లెక్కేసిన కాడ ఇట్లా తేడా వచ్చిందని ఆలోచించి ఒకరోజు నేను సరుకులకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళినట్టు బండి వేసుకుని వెళ్ళి కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఎక్కడో అనుమానం వచ్చింది వాడికి. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తే షాపు షట్టర్ కిందకేసి వాళ్ళు ఇక వాళ్ళ కార్యక్రమాల్లో ఉండారు. దుర్మార్గమైన కార్యక్రమం. షట్టర్ పైకి లేపాడు. చూస్తే అప్పుడు ఏందో చెప్పండి, ఇక ఎంత ఘోరమైన పరిస్థితి. దీన్ని ఏమంటారండి? నమ్మక ద్రోహం. వాళ్ళ కుటుంబము కలకలలాడుతున్న కుటుంబంలో నువ్వు చేసిన పనేంటి? చాలా జాగ్రత్తగా వింటారా? వినండి బాగా. చెవులుంటే వినండి, కళ్ళుంటే చూడండి, నోరుంటే స్తోత్రం చెబుదురు. కానీ వినండి బాగా. ఇక్కడ నుండి అక్రమంగా తీసుకెళ్ళి సంపాదించిన సొమ్ము దాచిపెట్టి, సరే వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. హఠాత్తుగా గుండెకి చచ్చాడు. పెళ్ళామేమో ఎదవరాలు అయిపోయింది. ఈలోపు ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. దిక్కులేని పిల్లలు, దిక్కులేని ఎదవరాలు.
పాపము ఎంటాడింది చూడండి. ఇక్కడ మీకు ఇది జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తే కుటుంబంలో నాశనం చేసినందుకు ఈడేమన్నా బాగుపడ్డా? ఇది జరిగింది కనుక మీకు చెప్తున్నాను. దేవుడు ఎందుకో ఈ మాటలు మాట్లాడిస్తున్నాడో నాకు తెలియదు. ఇక్కడ నిలబడ్డప్పుడు మానవ స్వరానికి మరుగుపరిచి దైవవాక్కు మాట్లాడుతూ ఉంటాడు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తాడు. ఇది లైవ్లో ఉండేవాళ్ళు కానీ, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, తర్వాత వినేవాళ్ళు కానీ, ఇలాంటి అక్రమ సంబంధాల్లో ఎవడైనా ఉంటే వాడు అన్ఎక్స్పెక్టెడ్గా మానుకున్నాడు అనుకోండి, వాడేమైపోతాడు తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పరిశుద్ధ లేఖనాల ప్రకారం ధన్యుడైపోతాడు. నేను తెలుసో తెలియకో చేశాను, ఇక నేను చేయకూడదు ప్రభువా, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే వాడు 100% ధన్యుడవుతాడని నేను చెప్పగలను. ఇక పాపం చేయకూడదు. వాడు చేసిన పనికి వాడు కుటుంబం నాశనం అయింది, వాడి పిల్లలు నాశనం అయ్యారు, ఆస్తులు ఎవడికో ఎటుపోయినాయో తెలియదు. ఇక్కడ మనం చూస్తే ఆ కుటుంబమే అట్టపత్రం అయిపోతే యేసేపు తన జీవితంలో పాపం చేయమని శయనించమని ఆమె అడిగినా నాకు అధికారం ఇవ్వలేదని పాపానికి దూరంగా పరిగెత్తాడని రాయబడి ఉందాడ. ఇక నుంచి అలా పరిగెత్తేదాని ఇచ్చే బైబిల్లో ఎంతమంది చెడు చేయటానికి పరిగెత్తారో, మంచి చేయటానికి పరిగెత్తారో, ఇక మెసేజీలన్నీ నా నోటకి ఆ యేసయ్య ఉంచునుగాక. పరిగెత్తడమే. యోధా ఏం చేశాడు? యేసు ప్రభు పక్కన తిరిగి చివరికి యేసు ప్రభువునే చూడండి. ఎప్పుడు ఏ మనిషి ఎలా మారుతాడో ఎవడికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సేవకుడుగా ఉదయాన్నే లేచి ఇక్కడున్న మన కుటుంబ సభ్యులు, మన సంఘం ఆదరణకర్త కుటుంబ సభ్యులు, ఒకవేళ నేను వెళ్ళొచ్చిన ఆ కుటుంబ సభ్యు, ఆ సంఘాలు కూడా కుటుంబ సభ్యులకి ఉదయాన్నే లేచి కుటుంబం అంతా లేచి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీ పనుల్లో ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీ ఉద్యోగాలుగా ఒకే కాడ కష్టపడాలి కాబట్టి, భూమి మీద బ్రతకాలి కాబట్టి నమ్మకస్తులుగా చేయండి. అక్కడ కూడా పనిచేసే కాడ కూడా మనకి దొంగతనం చేయడానికి అవకాశం దొరికింది. అవకాశం దొరికిన పొరుగు వాని సొమ్ము దేనిని నీవు ఆశించొద్దు అని ఉంటుంది. మనం ఆశించకూడదు. మనం పనిచేసే దగ్గర నమ్మకస్తులుగా ఉన్నామనుకోండి. నేను ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం ఏంటంటే, నేను పనిచేసే కాడ ఉదయము 8 గంటలకు వెళ్తే సాయంకాలం 5 గంటల లోపు కొంతకాలం చేశా, 8 దాకా కొంతకాలం చేశా, 9 దాకా కొంతకాలం చేశా. ఇలాంటి నమ్మకత్వముగా చేశాను. 8:30కి రమ్మంటే 8:30కి వెళ్ళేవాడిని. ఇంకా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నన్ను పరీక్షించడానికి ఒక ఆయన ఉదయం 5 గంటలకు ఉండాలన్నాడు. ఉదయం 5 గంటలకి నువ్వు మా ఇంటి ముందు ఉండాలన్నాడు. దేనికన్నాడు తెలుసా? ఉదయం 5ంటికి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ నుంచి ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. ఎందుకు ఈ మాట అంటానంటే మీ మనసు చెడు ఉండాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా వాస్తవం చెప్పాలంటే చర్చి దగ్గర నుంచి రెడ్డి కాలేజీ గేటు కాడికి ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళలేక వాకింగ్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి అది వాకింగ్ ట్రాక్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఈ ఒక్కరూ నడిచి వెళ్ళొచ్చు ఆఫీసరు. కానీ నన్ను 5 గంటలకు రమ్మన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్తే ఆయన గంట సేపు వాకింగ్ చేస్తే, వాకింగ్ చేసిన తర్వాత మరలు తీసుకొచ్చి ఇంటికాడ ఉడిపించేవాడు. వాకింగ్ చేయడానికి నన్ను పిలిచేవాడండి. అయినా ఈయన వాకింగ్కి డిపార్ట్మెంట్లో నన్ను తీసుకెళ్తున్నాడని నేను ఎవరికి చెప్పలా. తెలుసా నీకు? ఈయన సొంత పని మీద వాడుకుంటున్నాడండి వెహికల్ అని ఎప్పుడు చెప్పలా పక్కన వాళ్ళకి. నా మీద ఏం చెప్పాడు తెలుసా? ఆఫీసులో ఆయన యేసుప్రభు భక్తుడండి, ఆదివారం చర్చికి రాడండి, ఏదైనా ప్రార్థన ఉంటే వెళ్ళిపోతాడని చెప్పి నా మీద చాలా సాడీలు చెప్పారు.
ఇయే సాడీలు చెప్పేది నా మీద, ఇంకేం చెప్పరు. మనకు బతుకు మార్చుకున్నాను కదా, ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పలేక ఆయన బహు భక్తుడండి, అసలు పెద్ద భక్తుడండి అని చెప్తారు. ఇంకా అసలు చెప్పాలంటే ఇంతగా నా మీద అసూయపడి, ఇంతగా నా మీద కుళ్ళుబడి, ఇంతగా నా మీద కోప్పడి చివరికి ఏమైందో తెలుసా? నేను అక్కడ నిలబడి ఉన్నాను, నువ్వు ఈ ఉద్యోగంలో పనికిరావు, అన్ఫిట్ గెట్అవుట్, అన్ఫిట్ గెట్అవుట్, నా కళ్ళ ముందలున్నాడు ఆయన. నీవు మీటింగ్ పెట్టమంటే మీటింగ్ పెట్టకుండా ఎవరినో ఒప్పచెప్పి వెళ్ళావు. నువ్వు చేయాల్సిన వరకు నువ్వు వేరే వాళ్ళకు నువ్వు ఒప్పచెప్పేది ఏంది? నేను నీకు చెప్పాను, ఇది నా కళ్ళ ముందర మార్నింగ్ ఫైల్ తీసుకుని వచ్చి సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టను, తీసుకెళ్ళిపో అని అన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు కనుక వాళ్ళన్న 3 జిల్లాలకు ఐజీ అయ్యాడు. ఈయన పీడీ అంటే దానికి అదేదో ఆఫీస్ ఉంది, ఆఫీసులో పీడీ గారు అయ్యారు. ఆయనకి సంవత్సరానికి ఒకసారి ప్రమోషన్లు వచ్చినాయి. ఒక అన్యుడికి ఇలా ప్రమోషన్లు వస్తుంటే ఇక మనకెందుకు ప్రమోషన్లు రావని మనం కలిగిన జీవము గల దేవుడు, నువ్వు అడిగితే కాదనక దాటిపోని దేవుడు, అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు సంసోను తన బలవంతుడు బాగొట్టుకున్నాడు. ఆ చిన్న బలహీనత కాడ, స్త్రీ బలహీనత కాడ మాటి మాటికి శోధించింది. ఎక్కడుంది బలం అంటే ఏముందండి? అంతకుముందు ఎవరైనా వస్తున్నారంటే ఒక్కసారిగా జుట్టు ఇరబోసుకొని ఎంతమంది వచ్చినా చంపేశాడు. కానీ ఆమె చేసిన బలహీనత పనికి చివరికి ఏం చేశారు? ఒకరోజు తీసుకెళ్ళి శుభ్రంగా ఎక్కడుందయ్యా నీ బలం అంటే ఏం చెప్పాడు? శోధించంగా నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేయించిన ఎడల. చాలమ్మా, ఒకవేళ నాకు సగరం చేస్తే నాలో ఉన్న బలం ఏమైపోయిందంట? ఆయన చెప్తున్నాడా ఎవరైనా చెబుతున్నారా? క్లియర్ చేసి చెప్పేస్తున్నాడు. శోధించటం వల్ల ఆ స్త్రీ మాటికి శోధించటం వల్ల శోధకుడు చేతిలో పడ్డాడు, శోధకురాలు చేతిలో పడ్డాడు. పడిన తర్వాత ఏం చేశారు? ఆయనకి శుభ్రంగా గుండు కొట్టించారు. గుండు కొట్టించగానే బలం పోయింది. శత్రువులు రాగానే లేచాడు ఒక్కసారిగా. ఎట్టంటే ఏమైపోయింది ఇదంతా? ఒక్కసారి కానీ అలాంటి పొరపాటు జరిగితే ఎంత అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఎంత బలాన్ని పోగొట్టుకున్నారు. శత్రువు చేతుల్లో పడి కాళ్ళు చేతులు కట్టేశారు, సంబరాలు చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు. శత్రువు దొరికాడు రాని, బతుకాడని సంబరాలు చేసుకుంటున్నారండి. అప్పుడు ఇటు చూడండి, కాస్త ఇశ్రాయేలీలకి అవమానం, ఇశ్రాయేలీని నమ్ముకున్న దేవుడికి కూడా బాధగానే ఉంది. ఎంత పని చేశాడే ఈ వ్యక్తిని. పైన చూస్తూ ఉంటాడు ఆయన. మనం భూమి మీద ఉన్నాం, మనం ఎక్కడుండేది ఆయనకి తెలుసు, మనం ఏం మాట్లాడేది అంత తెలుసు, మనం ఎక్కడ ఏది మాట్లాడుకున్నా మొత్తం తెలిసింది. రాత్రి ఒక నిలబడరా అన్న, రోజు బైబిల్ చదువుతున్నావా అంటే నువ్వు చెప్పొద్దులేరా, నేనే చెబుతానన్నా. నువ్వు బైబిల్ చదవట్లేదురా అన్న. ఇంకంతే, చదవట్లేదని ఒప్పుకున్నాడు. నుంచోబెట్టి చెప్తే వాడు బైబిల్ చదవట్లేదంటే చెప్పేస్తాను. ఎవరిచ్చింది? ఆత్మ దేవుడిచ్చింది.
దేవుడిచ్చిన ఆత్మ, నువ్వు బైబిల్ చదవట్లేదు, బైబిల్ ఉంది చేతిలో, ఉపయోగం ఏముంది? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి కదా. శత్రువులు వచ్చారు, కట్టేశారు, పండగ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఒక్కసారి రిక్వెస్ట్ చేశాడు, ప్రభు ఇక నా బ్రతుకు ఏదో నేను చేసింది తప్పు, కానీ ఇక ఒకసారి ఫైనల్గా నేను చచ్చిపోయేటప్పుడు నీవే దేవుడివి, నీవు తప్ప వేరొక దేవుడు లేదు, రుజువు చేసి చచ్చిపోతానని ఇంకొక అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ మీద బతిలాడాడు. చదవమ్మా. అప్పుడు సంసోను చూడండి ఎంత బాగా బతిలాడాడో. వినాలా? ఈరోజు మీరు కూడా ఏదన్నా ఈ బలహీనతే కాదు, ఒకవేళ నీలో ఏదైనా బలహీనత ఉంటే సాతానుగాడు గాలం వేసి లాగుతూ ఉంటాడు, వలేసి లాగుతూ ఉంటాడు నిన్ను ఎక్కడో సాట ఉచ్చులో ఇరిగీయటానికి. వాడి చేతిలో నువ్వు పడకుండా ఉండాలంటే సంసోను చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, యేసేపు చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, ఎన్ని చరిత్ర చదువుకోవాలా, దానియేలు చరిత్ర చదువుకోండి ఇంటికి వెళ్ళినాక. ఇవన్నీ ఇలా చెప్తున్నాను. ఉదయాన్నే లగవంలో ప్రార్థన చేయమని చెప్పాను, వెళ్ళిన సాట నమ్మకస్తులుగా బ్రతకండి అని చెప్పాను. నమ్మకంగా బతికితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తా అన్నారు. అటు దేవునికి పేరు, సంఘానికి పేరు, సేవకులకు పేరు, కుటుంబానికి పేరు, 4 రకాలైన పేరు వస్తుంది. ఈ విధంగా వెళుతూ ఉండగా నువ్వు కానీ రైలు కానీ ఇంజన్ తప్పినట్టు నువ్వు కానీ తప్పావనుకో గాడి, అప్పుడు దేవునికి చెడ్డ పేరు, దేవుని సేవకులకి చెడ్డ పేరు, సంఘంలో అవమానం, ప్లస్ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరుగుతారు. ఈరోజు తల దించుకొని తిరగాలి. చెప్తా, చదువుతుగానే ఉండమ్మా. ఒక భర్త గారు నాకు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు నా భార్య నాతో కాపురం చేయటం లేదు, నా భార్య కలిసి కాసేపు మాట్లాడిద్దేమని అనుకుంటాను, మాట్లాడతలేదు, ఇక నేను ఏం చేయాలండి? కాసేపు మాట్లాడిద్దేమని అనుకుంటా, మాట్లాడదు, వస్తుంది ఆమె పనేది ఆమె చేసుకుంటుంది. కదా అన్నం తినేటప్పుడన్నా మాట్లాడిద్దేమని, అన్నం తినేటప్పుడు కూడా మాట్లాడదంట. మరి ఏం చేయాలండి చెప్పండి? ఎక్కడికి పోతుందో తెలియదు, ఎక్కడికి వచ్చేదో తెలియదు, చేనికి వెళ్తుందో తెలియదు, పొలానికి వెళ్తుందో తెలియదు, ఉద్యోగానికి వెళ్తుందో తెలియదు. యాడికి వెళ్తున్నావంటే వెళ్తున్నా, నీకేందంట అంటదంట. ఎంత ఘోరమైన విషయం! కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎడబాటు జరిగితే జరిగే పరిణామాలు ఏందో తెలుసా? నీ దారి నీదే, నా దారి నాదే అనే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇలా భార్యాభర్తలు కానీ ఉంటే ఏం జరిగిందంటే పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులకే సమాధానం లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని, ఈ మాటను మీరు తీసుకోవాలి. సరే, నేను అన్ని విషయాలు పూర్తి చేయాలా, జాగ్రత్తగానండి. ఆ వ్యక్తి నాతో చెప్పింది ఏంటంటే, నా భార్య నాతో కలిసి ఉండలేదు, నా భార్య నాతో మాట్లాడతలేదు, నా భార్య నా పిల్లల్ని సరిగ్గా చూడటలేదు, ఇంకా ఎలా అండి ఆ కుటుంబం కట్టబడిద్ది? ఎలా? ఇంకా నా భార్య నా మీద అనుమానిస్తుందండి. ఇంతవరకు నేను ఏ పాపం చేయలేదు, అదే అనుమానం నేను అనుమానిస్తే ఆమె. ఆలోచన చేయండి. చాలామంది కుటుంబాల పురుషులు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి ఉంటాయి, కొంతమంది స్త్రీలు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని ఎలా సరి చేసుకోగలం అంటే ప్రార్థన ద్వారా, ప్రభు సహాయం ద్వారా చేసుకోగలం. ఎవరల్లా కాని పని ఇది. మనుషులు కానీ, స్నేహితులు కానీ, రాజుల కాని పని. అందుకే ప్రభు చెప్పేశాడు, డిక్లేర్ చేసి భక్తుడు రాశాడు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకున్న యెహోవాని ఆశ్రయించటం మేలు. ఏనండి, ఇప్పుడు తన జీవితంలో బలవంతా పోయిన తర్వాత పట్టుకొని చేతులు కట్టేస్తే చివరిగా ఒక అవకాశం ఈ ప్రభువా, ఫైనల్గా అడుగుతున్నాను, ఏమనుకో మాకు, నేను చేసిన తప్పు, దయచేసి ఎంత ప్రాధేయపడి అడుగుతున్నాడో ఒకసారి నీ శక్తిని రుజువు చేసుకొని చిన్నగా మనవి చేస్తున్నాడు. చదవమ్మా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడే లేదా? ఒప్పుకుంటున్నాడు క్లియర్గా. నేను చేసింది తప్పు నాయన, నా తప్పును క్షమించు అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఏదైనా ఒక తప్పు ఉంటే ఆ తప్పును ఒప్పుకుంటే ఇంటికి వెళ్తూనే నీ యేసై మీ ఇంటికి వచ్చును గాక, మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టాలా?
అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను కదా, అవాయిడ్ అంటే అవాయిడ్ అంటే ఏంటి? తొలగించటం. మళ్ళీ తొలగించిన తర్వాత మళ్ళీ అతుక్కుంటానని వచ్చిద్దేమో, దానికన్నా ఇంకా గెట్ అవుట్ అంటే ఇక నీకు నాకు సంబంధం లేదు సైతానా, పో, గెట్ అవుట్. చెడుని గెట్ అవుట్ అనాలా? ఎవడైంటే మళ్ళీ ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవడొద్దు, గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే తీసిపారేయి. హృదయంలోది ఆయాస్కరమైన తీసుకొచ్చేసేయి. ఒక సేవకుడిగా హృదయపూర్వకంగా పలుకుతున్న మాట, ఎప్పుడైతే గెట్ అవుట్ చేస్తావో, ఎప్పుడైతే అవాయిడ్ చేసి నెట్టేస్తావో సాతాను క్రియల్ని, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులందరూ ఎదుట ఆధ్యాత్మికమైన స్థితిని చూసి శారీరకంగా కూడా కొన్నిసార్లు కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఎలా బతుకుతామని కొంతమంది ఆలోచనలో పడతారు. అలాంటి ఆలోచన గలవారుంటే నా దగ్గరకు ఉదయం 8:30కి నేను ఇక్కడే ఉంటాను, వచ్చి నాతో మాట్లాడచ్చు. దానికి నేను సమాధానం చెప్తాను. ఉదయం పూట 8:30కి ఏ టైం అయినా సరే నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఇట్లా కొన్ని విషయాలు జరుగుతున్నాయి, నేను అబద్ధాలు ఆడకుండా బిజినెస్ చేయలేకపోతున్నాను, అబద్ధాలు ఆడకుండా ఆఫీసులో వర్క్ చేయలేకపోతున్నాను, అబద్ధాలు ఆడకుండా కూలి పని చేయలేకపోతున్నాను, అబద్ధాలు ఆడకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నోళ్ళు నా దగ్గరకు వస్తే మార్నింగ్ టైంలో 8:30 నుంచి 9:30 వరకు 1 అవర్ నేను నీతో మాట్లాడతాను. ఓకే, నీతో మాట్లాడటమే కాదు, ఆ విషయాన్ని చెప్పిన తర్వాత నీవే ఒకప్పుడు సాక్ష్యం చెప్తావు. నేను అప్పుడు దాకా ఏమీ మాట్లాడను. నువ్వు వచ్చి చెప్పావని నేను బాధపడను, ఇంకా సంతోషిస్తాను. ఇక్కడే మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నప్పుడు దాన్ని వెంటనే చేసేసుకోవాలి. అయితే ఏమని అంటున్నాడు చూడండి, ఎంత బతిమిలాడుకుంటున్నాడు ప్రభువుని. చదువు. దేవా, దయచేసి ఈసారి మాత్రం ఇంకా అవకాశం వద్దు నాయనా, ఎందుకంటే నువ్వు నాకు అంత బలాన్ని ఇచ్చాను, విజయాన్ని ఇశ్రాయేల్లో దేవుడు నన్ను రుజువు చేశాను, ఎంత గొప్ప కార్యాలు చేశావు. కానీ నేను చేసిన తప్పుకి ఈ ఒక్కసారికి ఒక్కసారి రుజువు చేసి చచ్చిపోతా. బా, ఈ ఒక్కసారికి నన్ను బలపరుచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభముల మధ్య ఒకదానికి కుడి చేతిని పట్టుకొని, అబ్బా ఏం వాక్యం ఈ మాట, నేనును ఫిలిస్తీయులను కూడా, అద్దండి, నీ సంబరాలు కాదురా పిచ్చోడా, నువ్వు పరిగెత్తడం కాదురా పిచ్చోడా, ఇక నాకు వద్దు ప్రభువా, నీకు మహిమ రాకుండా నేను కొన్ని పర్యాయములు నీ నామానికి అవమానం తెచ్చాను, ఇక నేను అవమానం తీసుకురాకుండా నన్ను కూడా క్షమించిన వాడు అవుతావు, నేను కూడా నిత్య రాజ్యంలో ఉంటాను, కానీ నీకు మహిమ వచ్చిందని చివరగా అడుగుతున్నాను. నేను కూడా ఇక వద్దు, నాకు భూమి మీద బ్రతుకు, వస్తా నీ దగ్గరికే, ఒక్క అవకాశం ఇవని మొరపెట్టాడంట. ఆ మొరని దేవుడు ఆలకించి అద్భుతం చేశాడు. అక్కడ చదువు. మా బలముతో వంగినప్పుడు ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీద పడిను. తను చంపిన వారి కంటే ఇక్కడ చచ్చిన వారు లెక్క. చచ్చిపోయాడా లేదా? ఇప్పుడు సంసోను పక్షాన దేవుడు ఉండాడా లేడా? అక్కడ ఇటు చూడండి, అటు ఇటు చూడు, బాకండి, ఉండాడా లేడా? అందుకనే మన అక్క పాట రాసింది. ఏమని రాసింది? చివరిలో ఒక మాట ఏమని రాసింది? అక్క పాట రాసింది. పాటలో ఒక వచనంలో ఒక మాట రాయబడింది. అంటే చివరిలో పాడతాం, అది చూడన్న. రెడీగా ఉన్నారా? వింటున్నారా? ఏమని పాట రాసిందంటే, మనం రోజు పాడుకునే పాట ఇది. చివరిలో ఒక పాట వచనం పాడతాం. ఏమని పాడతామంటే,
పడిన వారిని లేపితివే, జీవముతో నిన్ను. పడిన వారిని ఏం చేస్తాడు దేవుడు? లేపుతాడా లేదా? లేపుతాడండి. ఆయనకి లేపే శక్తి మామూలు విషయం కాదు. ఓకే, వద్దులమ్మా, టైం చాలదులే. కాస్త పాటలు పాడతాను నేను కూడా అప్పుడప్పుడు. కాస్త ఒక పల్లవి, ఒక విషయం పాడతాను. కాస్త కూర్చొని అప్పుడప్పుడు నాకు కూడా పాటలు పాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఇప్పుడు దాకా పాటలు పాడదాం అనుకోను, కానీ ఇప్పుడు నుంచి ఇక పాడతాను. ఒక పల్లవి, ఒక వచనాన్ని అక్కడక్కడ వాక్యం చెబుతూ నడమధ్యలో వచ్చినప్పుడు పాడతాను. కాస్త కూర్చోండి. ప్రేమతో చెప్పా, అంతేనమ్మా. అనలేదమ్మా, నేను అన్ను. నాకు ఎందుకండి, నాకు అంత అవసరం ఏంటి? నిన్ను గదవటం ఎందుకు? నీ మనసులో నా మీద కోపం ఎందుకురా బాబా? నీకు దండం పెడతానయ్యా, అందరికీ దండం పెడతా. నా మీద ఎవరు మనసులో పెట్టుకోవద్దు. నాకు 2 చెవులు ఉన్నాయి. ఒక చెవుతో వింటాను, ఒక చెవులో వదిలేస్తా. చెడు ఎవరైనా చెబితే ఒక చెవుతో వింటాను, మంచిని మాత్రం హృదయంలో తెచ్చుకుంటా. మీరు కూడా అలా తెచ్చుకోండి. నేను అలా తెచ్చుకున్నాను కనుకే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు వరకు ఎంత లెక్క ప్రయాణం చేయటానికైనా దేవుడు శక్తినిచ్చాడు. ఇంకా నా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదేంది పాస్టర్ గారు నా కొరకేనా అంటున్నావు? ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న సేవకులందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆదరణకర్త మినిస్ట్రీలో వాళ్ళందరూ అది ఎవరికి అప్పగించిన పరిచర్య వాళ్ళు నమ్మకస్తులుగా చేయటం అది మంచిది. అయితే ఒక్కొక్కసారి దేవుడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. మంచిది. ఈ విషయాన్ని చూడండి, తన జీవితంలో చూస్తే ఒక్కసారి అవకాశమని ప్రార్థన చేస్తే తను ప్రార్థన ఆలకించాడా లేదా? దేవుడు ఆలకిస్తాడు. అది ఇప్పుడు ఇందాక నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, తన జీవితంలో చూస్తే అక్కడ ఒక కుటుంబాన్ని గురించి చెప్పాను, చిల్లర కొట్టు కుటుంబం నుంచి. తన కుటుంబం పాడైపోయింది. కానీ ఇక్కడ యేసేపు తన జీవితంలో పాపానికి దూరంగా పోయి తన పవిత్రత కాపాడుకున్నాడు. నిరాశ చెందక దేవుడు తోడుగా ఉండటం వల్ల, దేవుని ఆత్మ మతంలో ఉండటం వల్ల పాపానికి దూరంగా వెళ్ళి పవిత్రత కాపాడుకున్నాడు కనుక ఎంతటి వాడయ్యాడు. చూడండి, దయచేసి ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఏంటి విషయాలంటే, దావీదులో నువ్వు చూస్తుంది ఏంది? నేను చూస్తుంది. దావీదులో నువ్వేం చూస్తున్నావు? సరే, యేసేపును నువ్వేం చూస్తున్నావు? యేసేపు చేసే పని ఏంటో చెప్పండి. యేసేపు చేసే పని ఏంటి చెప్పరేంటి? ఏం పని చేస్తాడు యేసేపు? బైబిల్ యేసేపు తెలీదా? అసలు అంతకుముందు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు. అంతేనా? థ్యాంక్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక. గొర్రెల కాపరిని దేవుడు, మీరేమో గొర్రెల కాపరిగానే చూస్తున్నారు. దేవుడు ఆ వ్యక్తిలో ఏం చూస్తున్నాడంటే, దేశాన్ని పరిపాలించే రాజుగా చూస్తున్నాడు. చప్పట్లు కొట్టు. మీ అందరి చూపులు కానీ మనందరి చూపులు ఎలా ఉంటాయంటే, వీడు గొర్రెలు కాసుకునేవాడు అని ఉంటుంది. యేసయ్య చూపు ఎలా ఉంది? ప్రధానమంత్రి. యేసయ్య చూపు ఎలా ఉందో చూడు. అర్థమైందా? దావీదు మీద చూపేమో, మీ చూపు ఎలా ఉంది? గొర్రెలు కాసేవాడే కానీ ఉంటుంది మీకు. దేవుని చూపు ఎలా ఉంది? 40 దేశాలకి. ఎందుకురా మాధవ అట్ట చూస్తానా ఇంకా కోపంగా? చూడబాకురా, ఉద్యోగం వచ్చింది లేరా, తొందరపడబాకు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన గాక. నీకు మొన్న చెప్పాను, ఏం చేస్తున్నావు నాకు తెలియదు. మనవాడికి ఏం చెప్పానంటే, కొన్ని గంటలు ప్రార్థన చేయరా అని చెప్పా. అర్థమైందా? పెళ్ళి కాకముందు నా మాట విన్నాడు, పెళ్ళి అయినాక నా మాట విన్నాడో లేదో నాకు తెలియదు. నేను చెబుతూ ఉంటాను మంచి, అంతేనమ్మా, ఇంకేది చెప్పను. అంతేనమ్మా, ప్రార్థన చేసుకోయా, పలానా టైంకి లేకమని చెప్పానా, లేకపోతే నువ్వు నాతో తిరుగని చెప్పానా? అసలు నాతో నేను ఎప్పుడు రమ్మని చెప్పలేదు. నువ్వు భక్తి చేసుకోయా, ప్రార్థన చేసుకో. ఒక మంచి భార్య దొరికింది, ఉద్యోగస్తురాలు. ఉద్యోగం ఉంది అంతకుముందు, ఇప్పుడు ఉద్యోగం పోయింది. మళ్ళా ప్రవచనాత్మకంగా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. జనమేమో మాధవ వైపు నీకు ఉద్యోగం పోయింది
చూస్తున్నారు జనం చూపు వీడి మీద. దేవుని చూపు ఎలా ఉంది? మళ్ళా నిన్ను కూర్చోబెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్నా, కుర్చీ వచ్చి నిలబడింది, సీట్లో కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి అధికారాన్ని ఇస్తున్నాడు, అధికారంతోనే బోధించాలా. ఏమంటారు? అధికారంతోనే బోధించాలా. ఏయో పిట్ట కథలు చెప్పకూడదు, పిట్ట కబుర్లు మనకొద్దు. దేవుని వాక్యాన్ని తీర్చి చూపిస్తా. అర్థమైందా? నెలకొక రోజు నేను వచ్చేది ఇక్కడికి. వచ్చిన రోజు పిట్ట కథలు నేనే ఆడ చెప్పేది. నా వల్ల కాని పని అమ్మ. పిట్ట కథలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు. పిట్ట కథలు చెప్పేవాళ్ళే చూస్తాం ఎందుకురా బాబా. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, చూపిస్తాను. రాండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక. ఈయన పాపం చేపలు పట్టుకునేవాడిని మనుషులు పట్టే జాలర చేశాడు. పాపం ఎంత అద్భుతం అండి. చదువు లేని వాడిని తీసుకొచ్చి పవిత్రమైన గానాన్ని ఇచ్చి తను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయేటట్టు, ప్రార్థన చేస్తే చచ్చినోళ్ళు లేచేటట్టు. ఎంత అబ్బో నాయన. పేతురులో ఎప్పుడు జనాలు చూసేది ఏంటంటే ఈ చేపలు పట్టేవాడు అనుకున్నారు. పేతురు ప్రపంచానికి దేవుడు తెలియపరుస్తాడని ఎవరు అనుకో. దేవుని దృష్టి అలా ఉంది. ఇవాళ మీ మీద దృష్టి, యేసయ్య దృష్టి ఎలా ఉందంటే, మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు దృష్టిలో మీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానాల్లో యాజకులుగా ఉండాలని, ఉద్యోగాల్లో ఉండాలని, పెద్ద పెద్ద స్థానాల్లో ఉండాలని దేవుని దృష్టి ఉంది. మీ దృష్టి ఏముంది? మా అబ్బాయి ఇంతేనా ఎందుకు అనుకుంటావు? అలా నీకోసమే ప్రభుత్వాలైనా మారిపోతాయి, తెలుసా లేదు? నీకోసమే మన కోసం కంపెనీలైన ఏడకే మన దగ్గరికి వస్తాయి. నువ్వు బావాల్సిన పని ఏముంది? నువ్వు బావాల్సిన పనిలే నీ దగ్గరికే వస్తాయి. రైట్ రెడీనండి. ఇప్పుడు ఇక్కడ చదవమ్మ 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు, అమ్మా ఎవరంట? ఏమంటారండి? అబద్ధ ప్రవక్తలు అంట, దొంగ ప్రవక్తలు ప్రజల్లో ఉండారంట. ఎంత ఘోరమైన. ఒక్కొక్కడు చెయ్యి నెత్తి మీద పెడతాడా, చెయ్యి నెత్తి మీద పెడతాడా? ఆ అమ్మాయిలో దెయ్యం ఉందనుకో, నెత్తి మీద పెట్టగల పోయింది. అర్థమైందా? పోయి చెయ్యి పెట్టి నెడుతుంటాడు. ఈయన ఏమంటారు చెప్పండి? ఏమంటారు అక్క? నెట్టే వాళ్ళని ఏమంటారు? నెట్టొద్దు. చేత అయితే పవర్ఫుల్గా ఊరకాల నెత్తి మీద పెట్టి అలా పెట్టి ప్రార్థన చేయి. నేను మాత్రం ప్రార్థన, నేను నెట్టను కానీ జుట్టు పట్టుకుంటానమ్మో. లేనిపోయింది ఎందుకు అబద్ధం? జుట్టు పట్టుకొని ప్రార్థన చేస్తాను నేను మాత్రం, అనుమానం లేదు. బైబిల్లో ఉందండి, చాలా జాగ్రత్తగా వినాలి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఈ అబద్ధ ప్రవక్తలు ఈ బ్యాచ్. ఏమనుకున్నావు? నువ్వు దశమ భాగం ఇస్తున్నావంటే నీ దగ్గర కూడా అబద్ధ ప్రవక్తలు చెబుతారు. వీళ్ళు ఒక దొంగలు. ఏమండి వినండి బాగా, చదువమ్మా. అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు, ప్రవక్తలు ఉండారు, బోధకులు ఉండరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా ఎందుకు విసర్జిస్తున్నారండి? ఇటు చూడండి అండి, చెబితే మీ గుండెలు బగులుతాయి. ఒక సిస్టర్ కాస్త వాక్యం బాగా చెబుతున్నాడని ఇంటికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి భోజనం పెడితే, వినండి బాగా వినండి, ఇంటికి పిలిచి సేవలేదని పిలిచి మా ఇంట్లో పెట్టుకోయని, పేదవాడు భర్త పేదామె, ఈ అమ్మాయికి ఆత్మల భారం ఉంది, ఇంటికి పిలిచి మా ఇంట్లో పెట్టుకోండి అని ప్రార్థనని అవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి బజార్లో అందరిని పిలుచుకొచ్చింది, 30 మందిని పోగేసింది. వినండి బాగా, 30 మందిని పోగేసింది చెల్లెమ్మ. పోగేస్తే 6 నెలలు బాగా జరిగింది సేవ. 6 నెలలు తర్వాత ఈడు ఏం అబద్ధాలు బోధించాడో, ఈ 30 మందిని పోగేసిన అమ్మాయి కూడా ఈడు మాటలిని ఆ అమ్మాయి వల్లో పడింది. ఇద్దరు కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తర్వాత భర్త వచ్చాడు. భర్త కూడా పరిచర్యకి సపోర్ట్ చేస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నారండి, డబ్బు కూడా ఇస్తున్నారు పాపం కష్టపడి. దొంగలు
డబ్బు కష్టపడి ఇచ్చారు. సత్య బతికితే ఎట్లాంటాడు. ఇట్లాంటి దుర్మార్గులు ఇంకా బతుకుతున్నారు ఏందని నేను ఆలోచిస్తే అప్పుడప్పుడు ప్రభువు నాకు ఒక మాట చెప్పాడు. అయ్యా పాస్టర్ గారు జోసఫ్, ఏంది గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచన ఎట్టుందంటే ఒక్కసారే గురుగులు బికేయాలని చూస్తావు. అరే గోధుమలు నాయే, గురుగులు కూడా నాయేరా బాబా. ఈ పెరుగుతుంది కదా, ఇది ఒకరు పెరిగింది, ఇది పెరిగింది చూడండి, ఇది కాస్త పెరిగింది కదా, ఈ పెరిగినప్పుడు నువ్వు కాస్త ఇది కొంచెం ఏదో అట్లా సైడ్ అయిందని చెప్పి నువ్వేమో దీన్ని పీకేయమంటున్నావు. నీ మనసు అలా ఉంది. ఒకవేళ జోసఫ్ చెడ్డు పని చేస్తున్నాడు కాబట్టి, ఈడిని నేను పుట్టించింది నేనే కదా, కాబట్టి జోసఫ్ ఒక మాట అన్నాడు, ఇది కాస్త పెరగని, ఇంకొంచెం పెరుగుతుంది, కాస్త పెరిగింది, ఇదిగో ఇది ఎత్తుగా ఉంది, ఇది కొంచెం పెరిగింది, దాన్ని కూడా ఉండొచ్చున్నాడు, ఇదిగో ఇది కూడా కాస్త పెరిగింది, ఇది కూడా ఉన్నాయి, నేను ఇష్టపడుతున్నాను కదా, ఎందుకు నువ్వు పీగుతావు జోసఫ్ పాస్టర్ గారు, పేకబాకండి. ఏంటి ప్రభు అంటే, ఇది పెరిగింది కదా, దీంతో పాటు ఇది కూడా పెరిగింది, ఇది ఉండటం వల్ల, ఇది ఇలా పెరుగుతాం వల్ల ఇది ఇంకా ఎక్కువ పెరిగిద్ది, ఒక అవకాశం ఏనాడు బాగా, ఇది ఉండటం వల్ల ఇది బాగా ఎక్కువ పెరిగిద్ది, ఒక అవకాశం. రెండోది ఏంటంటే, ఇది పెరిగేటప్పుడు ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి బాగుంది పుష్పం, ఇది ఒక మళ్ళీ ఇక్కడికి పుష్పం ఇది ఇచ్చిన తర్వాత ఒకవేళ మారిద్దేమో, మారుతాడేమో, ఒకవేళ మారుతాడేమోనని ఎదురు చూస్తారు. దేవుడు ఎంత ప్రేమ నాకు అనిపించింది, జోసఫ్ నువ్వు బాధపడబాకయ్యా. అలాంటి నేను గురుగుల సంగతి, గోధుమల సంగతి నేను చూసుకుంటా, ఎందుకు నువ్వు బాధపడతావు? నీకు నేను ఒక మాట, నేనేం చేశాను, నిన్ను నేను అభిషేకించా, నేను నిన్ను ఆడుకుంటున్నా, దీని గురించి నువ్వు బాధపడొద్దు అన్నాడు. చేయని, ఏం తప్పు చేస్తావు? సినిమాలకు వెళ్తున్నాడు చేయని, టీవీలు చూస్తున్నాడు చేయని, దొంగతనం చేస్తున్నాడు చేయని, ఇంకోటి ఏముంది, పక్క చేలోడు గడ్డికి వస్తున్నాడు చేయని, ఇంకోటి ఏంది, చర్చికి వచ్చి ఏం పెడుతున్నాడు వీడు, సెల్లో కూడా మెసేజ్ పెడుతున్నాడు పెట్టని, వీడేమంటున్నాడు ఇంకొకడు, చర్చికి వచ్చి మనసల్లా అమ్మాయి మీద ఉంది చూపిడికి చేయని, ఇంకోటి ఏముంది, ఇంకేముంది, ఇంకోటి ఎవరిని అందిస్తే బాగుండదు కొన్ని. చర్చికి వస్తున్నాడు వీడు, మందు తాగుతున్నాడు, చర్చికి వస్తున్నాడు, ప్యాకెట్ ఆడుతున్నాడు చేయని, నీకెందుకు? నీకు అప్పగించిన దానిని నేను బలిపీఠం మీద నిలబడి నేను నీకు ఏదైతే ప్రేరేపించానో అది చెప్పు. ఒకరోజు ఒకవేళ సమయం వచ్చినప్పుడు మారుతాడేమో, మారితేనేమో ఓకే, మారిన పక్షంలో నేను కదా చూసుకునేది, మారితేనేమో పరలోక రాజ్యంలో ఉంటాడు, నేను ప్రాణం పెట్టాను కదా వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ కోసమే కదా, పెరగని సమయం వచ్చినప్పుడు అది, ఒకవేళ నేను సమయం ఇస్తున్నా, బైబిల్లో ఏముందంటే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనము, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక, ఆ తర్వాత ఏముంటుందంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక, తర్వాత ఏముందాం, సద్వినియోగము చేసుకొనుచు, భలే ఉంటుందండి ఆ మాట మనం చూసినట్లయితే. ఓకే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక, అమ్మ ఇటు చూడండి, సద్వినియోగము చేసుకొనుచు, ఈ మాట కోసం చదివించానమ్మా. అజ్ఞానుల వలే కాక, అజ్ఞానుల వలే కాక, అజ్ఞానులుగా ఉన్నాం అనుకుంటే ఆలోచన చేయండి. ఇంకా తర్వాత మాట,
అది అజ్ఞానుల వలే కాకుండా అజ్ఞానులు సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. అజ్ఞానులు ఏం చేస్తారు? అజ్ఞానులు వేరు, జ్ఞానులు వేరు. అపవిత్రులు వేరు, పవిత్రులు వేరు. వింటున్నారా? అవిశ్వాసులు వేరు, విశ్వాసులు వేరు. ఈ రెండింటిని మనం గమనించాలి. మీరు ఏ లెక్కలో ఉన్నారు? అజ్ఞానులుగా ఉండారా, జ్ఞానులుగా ఉండాలా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. జ్ఞానులు, నీతిమంతులు అనేకులను రక్షించుదురు అని రాయబడింది. అయితే ఈ వాక్యం కోసం చదివించాం మీకు. రైట్, మనం కాస్త ముందుకు తీసుకెళ్తాం మిమ్మల్ని. ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు మరలా నేను ఇక్కడి నుంచి కుంటపాలెం వెళ్ళాలి, ఆ తర్వాత సాయంకాలం విజయవాడ పోవాలి, ఆ తర్వాత నేను మరలా 7వ తారీఖు ఆన్లైట్కి వెళ్ళాలి. ఎన్ని చోట్లకి వెళ్ళాలి? 4 చోట్లకి వెళ్ళాలి. ఇంకా ఒక ఊళ్ళో ఆన్లైన్ ప్రేయర్ అయిన తర్వాత 1 గంటకు అయిపోయింది. ఎవరైనా 2ంటికి ప్రార్థన పెట్టుకుంటే 4 దాకా, ఒకవేళ ఆ టైంలో ప్రార్థన పెట్టుకుంటానంటే మీ ఇంటికి కూడా నేను వస్తాను. 4 తీసుకొని, ఒక్కడిని మాత్రం రాను. 4 తీసుకొని వచ్చి, యోబు కష్టాల్లో ఉంటే స్నేహితులు వచ్చారా లేదా? 1 గంటకు ప్రార్థన అయిన తర్వాత 2ంటికి పెడతారా పాస్టర్ గారంటే నేను వస్తాను. నాతో పాటు వచ్చే వాళ్ళని 4 స్నేహితులను రిక్వెస్ట్ చేసి, వాళ్ళకి నైట్ కదా పనులు ఉండవు. పగలంటే పాపం ఉద్యోగం చేసుకోవాలా, పగలంటే బిజినెస్ చేసుకోవాలా, అర్థమైందా? ఎవరికి ఉండే వాళ్ళకి పనులు ఉంటాయి. కానీ నేనేమంటానంటే నైట్ కాబట్టి వాళ్ళకి పని ఉండదు. వాళ్ళతో కాస్త నాతో ఉండే వాళ్ళని తీసుకొని వస్తాను. ఆ టైంలో ఒకవేళ వస్తారో వాడు నిద్రపోతారు, మనకు తెలియదు. వస్తే తీసుకొని వస్తానన్న వాళ్ళని తీసుకొని వస్తా. ఓకేనా? అంతేగాని రానన్నారని నేనేం బాధపడినండి, ఎవరి మీద బాధపడను. నేను ఇక్కడ మాట్లాడే మాట నన్ను గురించి మాట్లాడారు అనుకుంటే మీదే బాధ్యత. నేను మాత్రం అలా మాట్లాడటానికి నాకు అవకాశం లేదు. నేను మాట్లాడను కూడా నాకు వద్దు. అర్థమైందా? నాకు ఒక విశ్వాసం ఉంది, నాకు ఒక నమ్మకం ఉంది. నన్ను దేవుడు వాడుకుంటున్నాడు కనుక ఎక్కడైనా ఒక 4 గంటలు 5 గంటలు కూర్చొని ప్రార్థన చేసుకుంటా. అక్కడ ఏది చెప్పమంటే అది చెబుతా. ఎన్నోడు ఆశీర్వదించబడతా, ఎన్నోడు మన సంగతి మనకు అనవసరం. ఓకేనా? ఇప్పుడు చెప్పాడుగా, గోధుమలు గురుగులు వీటిని నేను చూస్తున్నా కదా, నీకెందుకు అని అన్నాడు. ఇంత మాట చెప్పిన దేవుడిని నేను కోపపడితే మీ మీద నాకెందుకు అమ్మ? చెల్లెమ్మలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, యవనస్తులారా, మీ మీద నాకు ఇక కోపమే వద్దురా బాబు, అయిపోయింది, తీసేసుకోండి. మీరు నా మీద, నేను నాకు మనసులో ఇలాంటి ఆత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు, మా సేవకుడి ఆత్మ ప్రేరేపించాడు, ఇలాంటి ఆత్మ నాలో కూడా ఉంటే బాగుండు అని మీరు అనుకుందురుగాక. అలాంటి అభిషేకం మీలో నిలిచి ఉండునుగాక. ఇక్కడికి రండి, పేతురు దగ్గరికి. చాలా విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కొంచెం టైము, వాల్యుబుల్ టైం. తమ్మును తామే చూడండి అమ్మా, తమ్ముకు తామే శీఘ్రముగా నాశనాన్ని ఎవరు నాశనం చేసుకున్నారు బైబిల్లో చెప్పండి? యూదా ఏం చేశాడు? యేసు ప్రభును సాష్టాత్వం వేసి తమ్మును తామే డబ్బులు మందిరంలో పారేసి యాడికి వెళ్ళాడు చెప్పండి? కథ 7 నీళ్ళు పెడితే బాగుండేది, సన్నీళ్ళు పెట్టారు మనుషులు. అర్థమైందా? అక్కళ్ళు రేపటి నుంచి కత్తారా పెట్టినప్పుడు గోరెచ్చ నీళ్ళు పెట్టండి అక్క, ఏమనుకోబాక. రిక్వెస్ట్ అడుగుతున్నా, అంతే కదా? అర్థమైందా? అయితే అంతే చేస్తామని అన్నట్టున్నారు. ఓకే, రైట్, మంచిది. దేవుని స్తోత్రం కలిగిన గాక. యోధా తనకు తానే నాశనం తెచ్చుకున్నాడా? కాదా? యోధా సాతాన్లో ప్రవేశించడం వల్ల డబ్బుకు అమ్ముడు పోయాడు, డబ్బులు తెచ్చుకున్నాడు. ఇంతటి నీతిమంతుడు నేను అప్పగించానని మనస్సాక్షి గద్దించి వెంటనే డబ్బులు తీసుకెళ్ళి మందిరంలో పారేసి ఎక్కడికి వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏం చేశాడు? ఊరు బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఈ వాక్యం నెరవేర్చబడిందా లేదా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం. ఎందుకు నాశనం అవటానికి గల కారణం ఏంటి? తను చేసిన తప్పు, తను చేసిన అబద్ధం. బైబిల్లో అబద్ధములు ఆడకుడి అని సంఘానికి రాస్తాడు పౌలు గారు. ఏ సంఘానికి రాస్తాడు చూద్దాం ఒకసారి. ఇవన్నీ వాక్యం తీసి చూపిస్తాలని నాకేమో కోరిక.
ఓకే, రైట్. కొలసీలు రాసిన పత్రిక, కొలసీ సంఘానికి పౌలు గారు రాస్తారు కదండమ్మా. 3వ అధ్యాయం చదవమ్మా, 3వ వచనం 3:9. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. అమ్మా, ఒకడితో ఒకడు ఏం చేయాలా? ఈరోజు నుంచి మనందరం ఏం చేద్దాం? ఎక్కడైనా సరే ఇక నుంచి, ఒకవేళ ఇంతకుముందు సంగతి నాకు అనవసరం, ఇక నుంచి ఎప్పుడు కూడా ఒకరితో ఒకడు అంతే, ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి. ఉన్నది ఉన్నట్టే చెప్పాలా. ఉన్నది ఉన్నట్టు చెప్తే దేవుని దృష్టిలో నువ్వే ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో ఎవరో తెలుసా? లోపము లేనివాడివి. దేవుని దృష్టిలో ఉన్నది ఉన్నట్టు చెప్తే. ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ఏసేపుని సొంత అన్నలు చచ్చిపోకూడదు, అన్నలు తప్పు చేస్తున్నారని చెప్పినందుకు గుంతలో వేసిన నిరాశ చెందలా. అందుకే దేవుడు ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ప్రధానమంత్రిని చేశాడు. చప్పట్లు కొట్టు. తప్పు చేస్తున్నప్పుడు తప్పుని చెప్పాలా. పక్కన ఉన్నాడు వచ్చి నాకెందుకులే అంటే నష్టపోయిన తర్వాత దేవుడు ఇక్కడ వెహికల్ ఎక్కింది, డ్రైవింగ్ చేసేది ఎవరు? రేపగమ్మ గారు ఒక అతనికి చెప్పింది అనుకోండి, డ్రైవింగ్ చెయ్యి, నీకు అప్పగించినట్టు అదే డ్రైవర్ తీసుకెళ్ళాలా, అదే డ్రైవర్ తీసుకురావాలా. నడిమధ్యలో డ్రైవర్ మాడాడంటే రేపగమ్మ గారిది బాధ్యత కాదు, ఎక్కినోడిదే బాధ్యత. తెలుసా మీకు? ఎవరైతే ఒప్పచెప్పారో బండి వాళ్ళే తోలాలా. కానీ రేపగమ్మ గారు ఆటో నువ్వు తోలరా అని చెప్పింది అనుకో, ఎవరిని? షాలేముని. షాలేం ఏం చేస్తున్నాడు? ఊరు బయటకు వెళ్ళాక, హైవే రోడ్లోకి వెళ్ళాక ఇంకొకడికి ఇస్తాడు. వాడికి బండి చేతకాడు. 10 మంది ప్రాణాలు మన చేతిలో ఉంటే ఎవడ పిల్లల్ని పాడు చేయాలని. ఏమనుకున్నారు? ఎంతమంది పిల్లలు యవనస్తులు ఎంత నమ్మకస్తులుగా పనిచేస్తున్నారు. ఎండ అనుకున్నా, నిన్న సిరిగిరిపాళ్ళ ఎండ చూస్తే కంగు తింటారు. ఎర్రగా ఉండ మొఖాలు నల్లగా అయిపోయినాయి దెబ్బకి. 2 రోజులకి పిల్లల మొఖాలు చూడండి ఎట్టుండయి. అటు చూడండి, ఏ షేపు లాగుండే మొఖాలు చివరికి ఎట్టయిపోయినాయి చూడు. అదే దేశం ఉంది, అదే అటు అయిపోయింది వీళ్ళ మొఖాలు. సౌందర్యంగా ఉండే మొఖాలు, కళగా ఉండే మొఖాలు, ఆధ్యాత్మికమైన అలంకరణ ధరించుకొని ఉన్నారు, కానీ శారీరకంగా కొంచెం నల్లబడ్డారు. దేనికి? ఎండ దెబ్బకి. మీరు వస్తే బాగుండేది అక్కడికి. అర్థమైందా? మీరు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎందుకు మిమ్మల్ని ఇంత ప్రయాసపడి తీసుకెళ్తున్నారు తెలుసా మీకు? ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ మినిస్ట్రీలో ఉన్న సేవకులకి పని బాటలు నాకు కాదు. ఏదో ఒక వాక్యాన్ని, ఏదో ఒక మాట పట్టుకొని పరిశీలన చేసి మీరు ఉదయంలోనే ఎవరికో ఒక పాంప్లెట్ ఇచ్చినా చాలండి, వాడు ఉరేసుకొని చద్దాం అనుకుంటే ఆ పాంప్లెట్ తీసుకుంటే చావకుండా బతుకుతాడు. వాడిని బతికిచ్చింది నువ్వే కాబట్టి దేవుని దృష్టిలో నీ పేరు ఫలం దొరికింది. వాడు చావకుండా బతికాడంటే నువ్వే దానికి కారణం. వాడు చావకుండా బతికాడంటే నువ్వే కారణం. ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు అనుకోండి, ఆ రక్షించబడటానికి కారణం ఎవరు? మీకు విషయం తెలుసా? ఒకవేళ నువ్వు సువార్త చెప్పినా అది దేవుని దగ్గర ఆశీర్వాదం, పాంప్లెట్లు ఇచ్చినా ఆశీర్వాదమే. ఒకవేళ నువ్వు వెళ్ళలేని పక్షంలో వయసు మీద పడితే వయసు ఉండోళ్ళకి కానీ కానుకిచ్చావనుకో, ఆ కానుక తీసుకెళ్ళి సువార్తకు నేను కానీ వాడాను అనుకో, దాని ఫలం నీకే, నాకు కాదు, అది నీకే. ఒకవేళ వాళ్ళు ఇస్తే కానుక అది దేవుని సన్నిధిలో ఆ పరిచర్యలో ఆ మీటింగ్ రోజు వాడాను అనుకోండి, అది మీకే ఫలం, నాకు కాదు. అది మీ పిల్లలకు ఉపయోగపడిద్ది. అందుకోసమేనండి మిమ్మల్ని తీసుకెళ్ళేది. జనాన్ని చూపించుకోవడానికి, మీటింగ్ చూపించుకోవడానికి అంత అవసరం లేదు. వాస్తవం చెప్తున్నాను, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఇప్పుడు రండి 2వ అధ్యాయంలోకి. నాశనము కొరకు భిన్నాభిప్రాయంలో రహస్యముగా బోధించుదురు,
ఇందాక ఒక మాట చెప్పాను, సైడ్కి వచ్చాను అంటున్నాను. చెప్పానా? క్లియర్ చేశానా? అదే ఒక అమ్మాయి క్లియర్ చేశానా లేదా? అదే 30 మందిని పోగు చేసిందని చెప్పాను, క్లియర్ చేశానా? చేశాను కదా, ఓకే, థ్యాంక్ యూ. నిజమండి, ఆ కుటుంబం నాకు ఇప్పుడు నేను మర్చిపోలేకపోతున్నా. ఆ అమ్మాయి భర్త వచ్చి నా దగ్గరకు వచ్చి కళ్ళంప నీళ్ళు పెట్టి ఏడిశాడు. కళ్ళంప నీళ్ళు పెట్టి ఏడిశాడు, పాస్టర్ గారు ఇలాంటి పని చేశాడు ఆ దుర్మార్గుడని. ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే బాధ వేసిపోతుంది. చాలా బాధ వేస్తుంది. ఇట్లాంటి వాళ్ళ మూలకాన మంచిగా సేవ చేసేవాడికి కూడా చెడ్డ పేరు. కరోనాలో కొంతమంది వచ్చింది కారణం అదే. ఒక మాట చెప్పాలంటే కొంతమంది వస్తున్నారు, కారణం పోయింది ఏం కనుక్కున్నారు? మంచోళ్ళు చచ్చిపోయారు, చెడ్డోళ్ళు చచ్చిపోయారు. దాంట్లో అందరూ చెడ్డోళ్ళు, అందరూ మంచోళ్ళు అనుకోబాకండి. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో తుడుస్తాడు, ఒక్కోసారి కట్ చేస్తాడు. అలాంటి పరిస్థితి ఎందుకండి మనకి? చదువు. రహస్య భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించు మరియు అనేకులు మన పోకిరి శాస్త్రాలు. పోకిరి శాస్త్రాలంట. పోకిరి శాస్త్రాలంటే ఏంటి? ఏమండి, వేదిక మీద ఉండి ఇంతసేపు మాట్లాడానా? ఇక్కడ మాట్లాడాను, ఎలా ఉన్నానో భోజనం టేబుల్ మీద కూర్చున్నా నా మాట అలాగనే ఉండాలి, కారులో ఉండా నా మాట అలాగనే ఉండాలి. పోకిరి మాటలు అంటే ఏంటి? ముసలమ్మ ముచ్చట్లో వద్దు, పోకిరి మాటలు వద్దు. పోకిరి మాటలు అంటే ఏంటి? ఎదటోళ్ళని సులకనగా మాట్లాడతాం. పోకిరి మాటలు. పోకిరి చేస్తాలంటే ఇంకా పబ్లిక్గా మీకు చెప్పాలంటే పోకిరి చేస్తాలంటే ఏంటి అర్థమైందా? పోకిరి చేస్తాలు ఒకడు చేశాడు, నాకు తెలిసినోడు ఒకడు 35 సంవత్సరాల క్రితం. వాడు పని ఏందో తెలుసా? బైక్ ఒకటి కొనిపెడతాడు వాళ్ళ నాన్న, మంచి ఉద్యోగస్తుడు వాళ్ళ నాన్న. ఈడేమో సిగరెట్ తాగుతాడు. వాడు ఎంత ఉంటాడు తెలుసా? 3 అడుగులు ఎత్తుంటాడు. చెప్పేదేనండి, ఏసీ కాలేజీ కాడికి వెళ్ళి కాలేజీలో పిల్లలు బయటకు వెళ్తే చెబితే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇది నమ్మశక్యమేనా పాస్టర్ గారు అంటారు. వీడు ఆ పొనుకోబెట్టి బండి తిప్పి కాలుతో ఆ అమ్మాయి వేసుకున్న లంగాని ఇలా పైకి నెట్టి వస్తాడు. ఇది నేను రియల్ చూశాను కాబట్టి చెప్పా. అర్థమైందా? అలా చేసినోడు 2 కాళ్ళు ఇరిగి మంచంలో ఉన్నాడు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. పోకిరి చేస్తాలంటే అయ్యే. ఎవడు పిల్ల వరకు ఉందనే పోకిరి చేష్టాలు చేస్తావు నువ్వు? తప్పు. ఇది బోధంటే పోకిరి చేష్టాలు చేయకూడదు. ఎవరు పిల్లల్ని తక్కువ చేస్తావు? అదే నీ చెల్లెల్ని చేస్తావట నువ్వు. నీకు చెల్లెలు లేరా? అమ్మలు లేరా? వాళ్ళు మనకి పోకిరి శాస్త్రాలు అనుసరించి నడుచురు. వీరిని బట్టి సత్య మార్గము, దేవుని మార్గము దూషించబడుతుంది. దావీదును అన్ని విషయాల్లో మంచోడే. మేడ మీదకి ఎక్కి చూడనాని చూసి తీసుకొచ్చి పాపం చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? నీ వలన దేవుని నామము అన్యజనులలో దూషించబడింది. నువ్వు చేసిన పనేంటి? సరే, 40 దేశాలను పరిపాలిస్తున్న రాజని దేవుడు అతను వదిలిపెట్టాడు అనుకున్నారా? తన స్నేహితుడు పంపించి ఉపమానం చెప్పి ఈ పని చేసినాడు ఎవడంటే మరణానికి పాత్రుడంటే అది నీవే అన్నాడు. అప్పటికే అన్నాడు, నీ వలన ఒకవేళ నీకు కావాలంటే నేను ఇంకా ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఇంత ఘోరమైన పని చేశావు? అన్య జనులను నా నామము దూషించబడుతుంది. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే అలాగనే బ్రతకాలా. అన్యులతో స్నేహం చేసిన, పక్కనోడితో స్నేహం చేసిన, నువ్వు సపరేట్. నీ జీవితం సపరేట్గా ఉండాలా, ఒక ప్రత్యేకంగా బ్రతకాలా.
చచ్చినా బతికినా ఒక సపరేట్గా బతకాలి నువ్వు. వాళ్ళు చూడండి రా ప్రభు బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారో. ఒక రోజు వచ్చింది నువ్వు ఒక ఆర్థిక ఇబ్బందుల్లో బ్రతుకుతున్నామేమో, ఏ బాధతో ఉండవో తెలియదు. ఆ బాధలు, కష్టాలు, నష్టాలు ప్రార్థన ద్వారా తొలగించి ఆశీర్వాదానికి పాత్రులైనట్టు దేవుడు చేయునుగాక. ఆమేన్. సత్య మార్గము దూషించబడుతుంది. యేసయ్య మార్గం దూషించబడటానికి కారణం ఇట్లాంటి వాళ్ళ వల్లే. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. ఇట్లాంటి కర్మ పట్ల మాకంత అవసరం లేదు. కల్పనా కథలు చెప్పి, బుర్ర కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి సేవ చేయాలా? అంత అవసరమా? ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకడం రైట్, ఏదో ఒక కూలి పని చేసుకోవడం బతకడం రైట్. పిట్ట కథలు చెప్పి, కల్పనా కథలు చెప్పి ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని బోధించకుండా లేనిపోయిన ఉపమానాలు చెప్పి సత్య మార్గం దూషించబట్టడానికి కారణం మీకు చెప్పాను. పోయికిరి శాస్త్రులు చూడండి ప్రియమైన, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మీ వలనంట గొర్రెలు పరిగెత్తుతూ ఉంటాయి, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి. ఎక్కడికి పరిగెత్తాల్సిన పనిలే, నువ్వు ఉండచాటి ఎదుక్కో దొరుకును గాక. ఆమేన్. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే దొరుక్కోవాలా. యేసన్న గారు ఒక మాట చెప్పాడు. యేసన్న గారు ఒక మాట చెప్పాడు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు. ఓ ముసలాము తిరిగిందంట. ఎక్కడ తిరిగింది? ఈ నెలలో ఈ సంఘంలో ఉంటుందంట, ఇంకో నెలలో ఇంకో సంఘం ఉంటుందంట, ఇంకో నెలలో ఇంకో సంఘం ఉంటుందంట. 12 నెలలు 12 సంఘాలు తిరిగిందంట. చచ్చిపోయిందంట. పాస్టర్ గారికి ఫోన్ చేశారంట. పాస్టర్ గారు ఆదరణకర్త చర్చికి ఫోన్ చేశారంట. ఆదరణకర్త చర్చి పాస్టర్ గారు అన్నాడంట, పోయిన నెల 7వ నెలలో ఆ సంఘానికి పోయిందిగా, ఆ పాస్టర్ గారు వస్తారులే, పాప ఆయన బాధపడటం ఎందుకులేమ్మా, నేను అలా బాధ పెట్టడానికి ఇష్టం లేదని ఈ పాస్టర్ గారు చెప్పాడంట. ఆదరణకర్త పాస్టర్ గారు. ఇంకో పాస్టర్ గారు చెప్పాడంట, ఆ పాస్టర్ గారు వస్తున్నాడులే, ఆ పాస్టర్ గారు నేను ఎందుకు బాధ పెట్టాలా, వద్దులే ఆయన వస్తారు కమ్మని చెప్పాడంట. ఇంకో పాస్టర్ గారు అంట, ఆయన మనసులో నొచ్చుకునేటట్టు నేను ఎందుకు రావాలనే, నేనే తగ్గించుకొని నేను రాలేనడం. మొత్తానికి 11 మంది పాస్టర్లు చెప్పాడంట. 12వ పాస్టర్ గారు అన్నాడంట, అందరూ రాలేదు, నేను కూడా వచ్చి లేనిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకున్నాను. చివరికి మున్సిపాలిటీ బండిలో వేసుకెళ్ళారు. బ్రతుకు ఇది చివరికి మనకి. అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకుందామా? చెప్పండి. వద్దమ్మా, మీకు దండం పెడతాను, మనకు వద్దట. అర్థమైందా? ఏం అలాంటి మనకు అవసరమే లేదు. దేవునితో సహవాసం కలిగి ఉందాం, సేవకులతో సహవాసం కలిగి ఉందాం, సంఘంతో సహవాసం కలిగి ఉందాం. మీకు ఒక ఏదన్నా డౌట్స్ వస్తే నన్ను వచ్చి అడగండి, డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. అర్థమైందా? ఈ మినిస్ట్రీలో ఎవరైనా సరే ఎవరిని ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఫాలో, గుర్తుపెట్టుకోండి వాస్తవం. ఫస్ట్ ఫాలో, ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న ఫాలో. ఎవరైనా ఏదైనా మాట్లాడకుంటే మొదటి మాట దేవుని సేవకురాలు రిఫకమ్మ గారితో మాట్లాడండి. ఏదైనా చెప్పాలంటే నాతో చెప్పండి. ప్రార్థన కాడికి వచ్చేసరికి మేము అందరం చేస్తాం, మేమందరం వెళ్ళకొస్తాం. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా వినాలి. పరిస్థితి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? ఒకళ్ళకి మా ఇంట్లో ప్రార్థన ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు వచ్చి నాకు చెప్తారు, ఇంకొకరికి వచ్చి ఇంకొకరికి చెప్తారు. ఎవరింటికాడ ఎవరు మర్చిపోతారు. అందుకని ఎవరో ఒకళ్ళే ఫాలో, ఎంతమందిని ఫాలో అవ్వాల్సిన పని లేదు. అసలు నాతో కూడా ఫాలో అవసరం పనిలే. ఏదైనా ఉంటే ఆమెతో చెప్పండి. మొదటి మాట ఫాలో అవ్వమంటే ఫాలోవర్స్ అంటే లోక సంబంధమైన ఫాలోవర్స్ కాదు, అట్టొద్దనే వద్దు మనకి. ఇది సేవలో నమ్మకం. అసలు నీరు కానీ నేను కానీ ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చివరిదాకా నెమ్మదిగా సుఖంగా బతుకుతాం. అంతకు మించి కానీ ఎక్కువ చేస్తే నడి మధ్యలో ఏమున్నది మనకి. ఎందుకు అంత అవసరం చెప్పండి? ఏదన్నా ఉంటే వచ్చి మీరు అడగాల్సింది రిఫకక్క కానీ లేకపోతే
పుష్పకి కానీ మేరక్కి కానీ నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా. ఇది సేవ, అందరినీ కలుపుకొని పోయే సేవ, తిక్కల సేవ కాదు, వన్నార్ మీద సేవ కాదు, ఇది వన్నార్ మీద సేవ కాదు, ఇది అందరినీ కలుపుకొని వెళ్ళాలా, అందరినీ ప్రేమించాలా, స్వార్థం లేకుండా చేయాలా సేవ. దొంగ సేవ చేయకూడదు. క్వశ్చనే లేదు, ఆ పని చేయకూడదు, తప్పు. స్వార్థంగా చేస్తే ఆ ప్రభావం మన మీద పడుద్ది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, కానీ దానికోసం ఇక్కడ ఎందుకండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు బాగుండాలి. మాకెందుకండి? మమ్మల్ని దేవుడు పిలిచాడు మీ కొరకు ప్రార్థన చేయటానికి, మీకు వాక్యం చెప్పడానికి, మీకోసం ఉపవాసం ఉండటానికి పిలిచాడు. అంతవరకే మా డ్యూటీ. మీ డ్యూటీ ఏంటంటే మీరు ప్రార్థన చేసుకోవాలా, మీరు భక్తిగా ఉండాలా, పరిచర్య చేయాలా. పరిచర్య చేయాలని చూపిస్తే చేయండి, లేకపోతే నాకు ఉద్యోగం ఉందని చేయవద్దు. ఓకే, దాని గురించి బాధపడకూడదు. సేవకు వస్తా అన్నోళ్ళు ఎవరో రండి, సేవ చేస్తా అన్నోళ్ళు దేవుడు చూపించండి, దేవుడిని అడగండి, కనిపెట్టి ప్రార్థన చేసి రండి. ఎవరైనా సరే సేవకు తీసుకొని మిమ్మల్ని పంపిస్తాను సేవకి. నాకు దేవుడు దర్శనం చూపించాడు, అన్నీ క్లియర్గా తీసుకెళ్దాం. మనం సేవలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవ అంటే మామూలు విషయం కాదు. నాకు గుండెలు బగులుతున్నాయి వాక్యం చదువుతుంటే, ఒక్కొక్క వాక్యం నాకు హృదయంలో భయం వేస్తుంది. బాబోయ్, ఏంది ప్రభా ఇంత భయం? సేవ అంటే ఆసమాసన 5,000 రూపాయలు రోజుకు సంపాదన నాది వదిలిపెట్టి, చివరికి ఈ గుంటూరు పట్టణాన్ని వదిలిపెట్టి 250 రూపాయల సేవకి వెళ్ళి 2 ఊళ్ళల్లో తిరిగితే 250 రూపాయలు వచ్చాయి ఒక రోజుకి. ఏ సేవ అంటే మాటలు ఇచ్చామా? ఈరోజు ఎదిగిన తర్వాత సేవను చూసి నేను కూడా సేవ చేస్తా అంటే ఎలా? మాట మారాలి, ప్రవర్తన మారాలి, బ్రతుకు మారాలి. మారిన తర్వాతే యేసన్న గారు ఒక మాట చెప్పాడు, ఒకవేళ నిన్ను సేవకుని చెయ్యాలని ఆలోచన వచ్చినా నీ మాట మారలేదు, నీ ప్రవర్తన మారలేదని మేము ఆలోచిస్తే సేవకు పానీయకుండా ఆపుతాం. కావాలంటే యేసన్న గారి మాట యూట్యూబ్లో తీసి చూడండి ఒకసారి. ఒకవేళ సేవకు పంపించిన నిన్ను బ్యాక్ చేస్తాం. యేసన్న గారు అన్నమాట ఈ మాటలు. ఆయనతో మాకు సహవాసం ఉన్నాం కనుక ఆ మాటలు మాకు అన్ని గుర్తున్నాయి. కూర్చోబెట్టి చెప్పాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వలన లాభము సంపాదించుకొందరు. మీ వలన మేము సంపాదించుకోవడానికి ఈ సేవకు రాలా. ఒకటే మాట చెబుతున్నాం ఒక సేవకుడిగా. దేవుని సన్నిధిలో మేము ఆదరణకర్త కుటుంబ సభ్యులుగా మీరు వచ్చారు కనుక ఆ కుటుంబంలో, ఈ వ్యవస్థలో, ఈ సంఘంలో మీరు ఉన్నారు. ఇది సంఘం, దేవుడిచ్చిన సంఘం, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. దేవుని ఆకర్షించాడు, దేవుడు మీ పాపాలు క్షమించాడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, మీ పేరు జీవగ్రంథంలో రాశారు. మీరు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విష్ట, ఎడతెక్కగా ప్రార్థనలో గడపండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభు దగ్గర ఉండాలి. ఎప్పుడు ఎక్కడ భూకంపం వచ్చిందో, ఎప్పుడు ఎక్కడ ఏది సుడిగుండాలు వస్తాయో, ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతామో తెలియని పరిస్థితుల్లో ఉన్న మనము ఎందుకండి దానికోసం మేము ఇలాంటి మాటలు చెప్పాలా? సంపాదించుకోవడం కోసం అవసరం లేదు. అలాంటి పనులు మాకు చేయాల్సిన పని లేదు. మీ వలన లాభము సంపాదించుకుందరు. కొంతమంది ఏమి సంపాదిస్తుంటారు? పోకిరి శాస్త్రాలు చేసి సంపాదిస్తారు. ఇందాక చెప్పాక పోకిరోడు గురించి షెబ్రోల్ని ఆ పని చేసింది వాడు. ఇక్కడికి వచ్చి సేవ చేస్తాను పంపిస్తే ఇమ్ము పథకం బట్టి కొంత కున్నూరు మళ్ళీ నాశనం చేశారు సంఘాలని. ఏంది సేవ చేసేది? సేవ చేయమని చెప్తే శలేంద్రాలు పెట్టారు. ఇదే శలేంద్రం ఎవరు పెట్టమన్నారు? దేవుడు చూపిస్తే పెట్టు. దర్శనం లేని సేవ, కళ్ళ లేని సేవ ఏంటండి సేవ చేసేది? సేవలో ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కొంతమంది ఊళ్ళల్లో ఆ మాటలు తోటాలు పడుచుకున్నట్టు పడుచుకుంటాయి ఒంటికి. చచ్చి బతకాల. కొంతమంది సేవలోకి వచ్చి సేవ మానేసి ఈరోజు పనులు చేసుకొని బతుకుతున్నారు. కారణం ఏంటో తెలుసా? తోటాలు తట్టుకోలేక, మాటలు తట్టుకోలేక, పడేదేదో ఒకరితో ఎవరితో పడే పడలేదు. షంషేర్ పని చేసుకుంటావు, వెళ్తావు, నీ భార్య నీ పిల్లలు పోషించుకుంటావు, సంఘంలోకి వచ్చి వెళ్ళిపోతావు. సేవడికి వచ్చి అట్ట కాదు, కుదరదు. ఎవరు ఎన్ని మాట్లాడినా నోరు ఇప్పే పరిస్థితి కాదు, తెలుసా? అలా బ్రతికాం కనుక ఈ స్థానంలో రొట్టె పెట్టాడు దేవుడు.
ఏమండి, సొంత తోడబుట్టిన అన్నలే చంపడానికి ప్రయత్నం చేశారు. తెలియదా మీకు? దావీదు తన జీవితంలో చూస్తే పిల్లనిచ్చిన మామ చంపడానికి చూశాడు. సొంత కొడుకులే సింహాసనం ఎక్కడానికి సావుకు ముందే ఈ పని చేశారు దావీదు ఇష్యూలో. ఇది తెలియదా మీకు? ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో తెలుసా? ఈ చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. అర్థం చేసుకోండి అమ్మా. మీ వలన లాభము మేము సంపాదించుకోవడానికి ఇక్కడికి రాలేదు. సావుకి సంపాదించి ఎవరికి ఇవ్వాలి? దేవుని పని చేయటానికి, ఆత్మల రక్షణార్థమై. ఎండ మాసంలో వస్తే తెలిసింది మీకు, సిరిగిరిపాడు వచ్చినట్టయితే తెలిసేది. వీళ్ళు కూడా రాలి పాపం, ఏమైనా వస్తుంది, వీళ్ళు కూడా వచ్చినట్టయితే మీకు కూడా తెలిసేది. మీరు కూడా వస్తే బాగుండే. ఓకే, మీరు కూడా తిరిగితే తెలిసింది. అప్పుడప్పుడు ఎండ ఏదో తెలియాలి కదా. అక్కడ ప్రేయర్ అయిపోయేసరికి 12 అయిపోయింది. 1 గంటకు బయలుదేరదాం అనుకోని కూడా ఎందుకో నాకు వాళ్ళు బండ్లు ఎక్కిన తర్వాత నేనే డ్రైవింగ్ చేయాలా అంటే నాకు ఎందుకు అనిపించింది, ముందర వెళ్దామన్నాను, తర్వాత నాకు అనిపించింది ఎందుకులే ఈ టైంలో మార్నింగ్ వెళ్దాం అనిపించింది. కానీ వచ్చినట్లయితే ఏం జరిగేదో తెలియదు కదా. దేవుడు ఎందుకు ఆపాడో ఆలోచన చేయండి. ఎప్పుడు ఆగాను కొనుక్కొని పొద్దున్నే లేచి క్షేమంగా తీసుకొని వచ్చా. వస్తా కనుమూస్తే ఏమైపోయింది, నేను పోయేవాడిని, వాళ్ళని కూడా తీసుకెళ్ళి. అంటే వాళ్ళ ప్రాణాలు తీయటం దేవునికి ఇష్టమా? నా ప్రాణం తీయటం దేవునికి ఇష్టమా? దేవుని సేవ అంటే నమ్మకంగా చేయాలా? సంపాదించుకోవడానికి రాలేదండి మేము. నిద్ర లేకుండా ఈ రకంగా పరిగెత్తి పిల్లలను నిద్రమానకుండా మేము నిద్రమాకుండా ఎందుకండి ఇదంతా? మీరు మీ పిల్లలు బాగుండాలని, రేపు మీ ఈ సంఘం అంతా దేవుని ఎదుటి నిలబెట్టాలని ప్రార్థన, ఉపవాసం, కన్నీళ్ళు, ఇదే దీనికోసమేనండి. మాకు అవసరం లేదు జనవరి రావాలా, విస్తారంగా అవపడాలని మేమేదో ఉప్పొంగిపోతానికి అంత అవసరం లేదు. 10 మందికైనా చెప్తాం వాక్యం. మనసులో బాధ, మనసులో వేదన, మనసులో నొచ్చుకుంటుంది కొన్నిసార్లు. దేవుడు అన్యాయస్తుడు కాదు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. తీర్పు అంటే ఆలస్యము చేయదు. వారికి నాశనము కునికి నిద్రపోదు. తీర్పు ఆలస్యం చేయదు, నాశనం కూడా కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళము లోకంలో మందలి కటిక చీకటిలో వెలములోనికి త్రోసి తీర్పునకు కాళ్ళలో ఉంచబడటకు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వమందుండ లోకాన్ని విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 మొత్తం 8 మెంబర్స్ని కాపాడాడు. నీతిని ప్రకటించిన యేసయ్య ఈరోజు నీతిని ప్రకటించడానికే సిరిగిరిపాడు, నీతిని ప్రకటించడానికే దాసరపాలెం, నీతిని ప్రకటించడానికే విజయవాడ, నీతిని ప్రకటించడానికి వల్లూరు, నీతిని ప్రకటించడానికి ఏ జిల్లా? హైదరాబాద్ జిల్లా పేరేంది? హైదరాబాద్, తెలంగాణ. నీతిని ప్రకటించడానికే. దేనికి? సంపాదించుకొని ఏం చేసుకోవాలా? ఎవరున్నా సంపాదించుకోవడానికి 150 కిలోమీటర్లు తిరిగింది బండి, టైర్లకు డబ్బులు లేవమన్నా. తెలుసా సంగతి? 150 కిలోమీటర్లు తిరిగింది బండి. అప్పుడప్పుడు ఈ పెద్ద బండి వేసుకెళ్ళటం వల్ల, లేకపోతే 2 లక్షలు తిరిగేవాడిని. 2 లక్షల కిలోమీటర్లు తిరిగేవాడిని. దేవుడిచ్చిన దేని పని మీద తిరిగాను? ఇంటికాడ కూర్చుంటే జరగదా? మీకు మా దగ్గర ఉద్యోగం చేసుకో, హ్యాపీనెస్. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తాను, సాయంకాలానికి వస్తాను, నా భార్య నా పిల్లలతో గడుపుతాను. నేను ఆడో సిరిగిరిపాడులో ఉంటే పాస్టర్ గారు ఏడు, నేను ఇప్పుడు ఎక్కడుంటే ఒల్లూరులో ఉంది. చావండి ఇది. సంపాదించుకోవడానికి కాదు చావు ఇది. సంపాదించుకునే వాళ్ళు వేరు, పొలాలు కొనుక్కునే వాళ్ళు వేరు, ఇల్లు కొట్టుకొని అద్దెలకు ఇచ్చుకునే వాళ్ళు వేరు. అది మీది, నాకు అది కాదు, కుదరదు. నాకు ఆత్మల రక్షణ భారం. పరిగెత్తిస్తా. యేసయ్య పరిగెత్తిస్తాడు ఒకవేళ నువ్వు పరిగెత్తపోతే. నోవాహు కుటుంబాన్ని విడిచిపెట్టాడా? నీతిని ప్రకటించిన కుటుంబాన్ని విడిచిపెట్టాడా? మరి మీరు కూడా యేసయ్య నీతిని ప్రకటిస్తే మీ కుటుంబాన్ని విడిచిపెడతాడా? మీ పిల్లల్ని విడిచిపెడతాడా?
మా అమ్మ ఒక్కతే నీతి మంత్రాలుగా బతికింది కనుకే ఈరోజు మేము బతికాము. ఇంత వ్యవస్థ జరుగుతుందంటే ఆమె కారణం, వెనకమాల ప్రార్థన. నన్ను మధ్యలో విడిచిపెట్టి కొంతమంది పైన దేవుడు అన్యాయం చేయకుండా వాడుకుంటున్నాడు. ఈరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేశా. ఏం చెప్పాలి ప్రభు అంటే, కుర్చీ వచ్చాడు, కూర్చొని ఉంది, అధికారం బోధించు, నిర్ముఖమాటం లాగా నేను చెప్పింది నువ్వు చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణము భస్మము చేసి ముందుకు భక్తిహీనులు వారి మీదకి దృష్టాంతముగా ఉంచుటకై అంటే రాబో తరములో ఉంచుటకై వారి నాశనమునకు విధించి దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుతూ వచ్చాడు. నొప్పించుతూ బాధ, చచ్చి బతికాడు అంతమంది ముందర. దేవదూతలు వచ్చారు, ఆతిథ్యం ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు ఎవరు వచ్చారు ఈ కన్యకలు మీ ఇంటికి, మేము పాపం చేయాలి, బయటకు పంపించంటారు. అయ్యా ఏమన్నాడు తెలుసా? నాకు పుట్టిన కుమారులు ఉండారు, పురుషుడు కూడని కుమార్తెలు ఉండారు, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి, ఈ పని చేయొద్దు. రిక్వెస్ట్ చేసిన విన్నారా? నాకు పుట్టిన కూతుర్లు ఉండారా, తీసుకెళ్ళి చేసుకోండి. కానీ నా ఇంటికి వచ్చారు అతిథులు, వాళ్ళు నా పని చేయొద్దని రిక్వెస్ట్ చేసిన, నో, నీవు అవతలకి పో. మరియు అసలు ఈడెవడయ్యా, ఎక్కడి నుంచి వచ్చాను చదవమ్మా, మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండటానికి ఈడెవడయ్యా, చదవమ్మా. కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని దొమ్మిగా పడి, ఇటు చూడండి, తలుపు పగలగొట్టడానికి సమీపించారు. దేనికి దేనికి దేనికి? చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు పాపం. ఆ రోజు ఎట్టుందో ఈరోజు ప్రపంచంలో పాపపు తలంపు. అందుకే చెప్పాడు దేవుడు, నీ రాకడ గుర్తులేయి. గుర్తులు చెప్పయ్యా, డేట్ చెప్పంటే డేట్ కాదయ్యా, నా రాకడ గుర్తులు నోవాహు దినాలలో, లోతు దినాలలో అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి. కేర్ఫుల్. మొన్న ఏమొచ్చిందంటే అమెరికాలో భూకంపం వచ్చేసింది. ఒక్కొక్కళ్ళ ఉద్యోగాలు 4, 5, 10, 12 లక్షలు, 50 లక్షలు కూడా ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించింది. భూకంపం, అపార్ట్మెంట్లో ఉన్నారు, ఊగుతుంది, పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండి ఎవరు చనిపోతారో తెలియదు. కన్ను మూస్తే ఎక్కడుండాలా? కన్ను మూస్తే ఎక్కడుండాలా? పరలోకంలో ఉండాలా. అలా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలా? నీతిగా బ్రతకాలి. చదువుమా. అప్పుడు వారు పిల్లల మొదలుకొని పెద్దల వరకు, హలో ఇది చూడండి, వీళ్ళందరూ కలిసి గేటు తలుపును పగలగొడతానికి వచ్చేసారు. వెంటనే ఇమీడియట్గా ఏం జరిగింది తెలుసా? వారికి కనుమబ్బు కలుగు చేయగా వారి మీదకి, అమ్మా అర్థం అవట్లా, వారు ద్వారము కనుగొనలేక, చూడండి చూడండి, ముందు ద్వారం అవపడింది కదా, పగలగొడతానికి వచ్చారు కదా. దేవుడు నీతిమంతుడు పక్షా నుండి ద్వారం అవపడక కనుగొనలేకపోయిరి. రైట్, ఏనండి బాగా పెద్ద మెరా. లోతు భార్యని పిల్లల్ని బయటికి నెట్టేశారు. రండి అంటే ఎనిక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అన్నారు.
తిరిగి వెళ్ళండి రా బాబు, పరిగెత్తండి, దేవుడు మమ్మల్ని ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి పంపించాడు, వీళ్ళ పాపం ఘోరం దేవుని దృష్టికి చేరింది అంటే లోతు కుటుంబాన్ని బయటికి నెట్టుకొచ్చారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పిన మాట వినాలా వద్దా? వినాలా వద్దా? వెనక్కి తిరగొద్దు. సేవలోకి వచ్చినాక వెనక్కి తిరగకూడదు. విశ్వాసగా వచ్చిన తర్వాత విశ్వాసగా బతకాల, మళ్ళీ లోకంలో కలగకూడదు. లోన బయటికి రా, బయటికి రా. వెనక్కి తిరగకుండా చూడన్నమాట. వెనక్కి తిరగకూడదు, రిటర్న్ బ్యాక్ నో. కాస్త లెక్కెళ్ళి వెనక్కి తిరిగింది. అయితే లోతు భార్య వెనక్కి నుండి తిరిగి చూసి ఉక్కు స్తంభమైంది. నీతిమంతుడు భార్యగా మాట వినకపోతే క్షమించవచ్చుగా. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో. కనీసం లోతుని బట్టి అన్న బతికించవచ్చుగా భార్యని. లోతు భార్యగా ఎన్నికి తిరగ చూడొద్దంటే భార్య అయినా ఒకటే, భర్త అయినా ఒకటే, పిల్లలైనా ఒకటే, ప్రపంచం మానవాళి ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే, పేదవాడైనా ఒకటే, రాజైనా దేవుని దృష్టిలో ఒకటే. నీ దృష్టిలో నా దృష్టిలో ఒకవేళ పెద్దోడు అనుకుంటున్నావేమో, నో. నీతిమంతుడు భార్యని వదిలిపెట్టాడు దేవుడు, ఎనికి తిరగొద్దన్నాడు. దేవుని సేవలు అడుగు పెట్టిన తర్వాత ఎని తిరగకూడదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, తిండికి కరువే వచ్చినా, ఇది సేవ. ఇలా బ్రతకాలి. అర్థమైందా? కలిసి బతకాలి. అసలు ఆదరణకర్త మినిస్ట్రీలో ఎవరైనా సేవకు రావాలంటే చచ్చిపోయేదాకా ఈ సేవలో కలిసి ఉండేటట్టయితే రావచ్చు, లేకపోతే అసలు సేవకు రానే వద్దు, అసలు వద్దనే వద్దు. చచ్చిపోయేదాకా కలిసి సేవ చేసేటట్టయితేనే తీసుకుంటాం, లేకపోతే తీసుకోలేము. లైవ్లో చెప్పేస్తాం, మొక్క మాటం లేదు దాంట్లో. మేము బ్రతుకుతాం, మేము తినదే వాళ్ళకి పెడతాం, స్వార్థం లేకుండా చూస్తాం. స్వార్థంగా మేము చూస్తే ఇంక అనవసరం బతకటం. మొక్క మాటం లేదు. నీ వాడైనా నా వాడైనా మేము చెప్పింది చెప్పినట్టు సేవలో వినాలి. ఎవరైనా వింటేనే అది ఆశీర్వాదం, లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. మాకు దీంట్లో రాజీ పడాల్సిన పని లేదు. ఇంతకుముందన్నా కొంచెం రాజీ పడాం, ఇప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు. దేవుడు చూపించిన దర్శనం నెరవేర్చబడాలి. దేవుడు చూపించిన నెరవేర్పు జరగాలంటే అందరం కలిసి సేవ చేయాలా, అందరూ ఐక్యత కలిగి సేవ చేయాలా. ఒకళ్ళే చేస్తారా? నేను ఒక్కనే చేస్తానా? నా వల్ల అయితా? ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు నమ్మకస్తులుగా చేయాలా. అప్పుడే చేయాలి. ఓకే, ఈ సేవ ఏంటో తెలుసా? సంపూర్ణ సేవ. ఉన్నది వదులుకొని చేయాలా. ఉద్యోగమైనా సరే, బిజినెస్ అయినా సరే, సేవలు అడుగు పెడితే మళ్ళీ ఎనికి తిరగకూడదు. 250 రూపాయలకి సేవ చేస్తే నేను ఈరోజు దేవుడు ఎంత ఇచ్చినా దేవుడు చేస్తారు. ఈ రోజుకి ప్రజెంట్ దేవుడి సేవలో ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఎవరికి చెప్పుకోవడం చేత కాదు, తెలుసా? నేను చెప్పాల్సినంత అవసరం లేదు. దేవుడే ఈ రోజు వరకు కూడా దేవుని సేవలో ఇలా ఉన్నామంటే కారణం ఏందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డారా, మనసులో బాధేసింది కొన్ని విషయాలు. చెయ్యాలని ఆశ ఎంతో ఉంది, పరిగెత్తి చెయ్యాలని. దేవుడు ఇప్పటికే మనకి ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. తెలుసా? దేవా ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అని. నేను జనరేటర్ లేదు, కరెంటు పోయింది, ఏం చేయాలో అర్థం అవట్లేదు. 1,35,000 రూపాయలు అమ్మగారికి చెప్పా జనరేటర్ కొనుక్కుందామంటే డబ్బులు లేవని. ఏం చేయమంటారు? 1,35,000కి 25,000 కేవీ 25 కేవీ ఇస్తానన్నారు. 1,50,000 మామూలుగా మాట్లాడాలంటే చెప్పాలంటే. ఆయన పాపం ముస్లిమ్స్, ఆయన మక్కా వెళ్తున్నాడంట, డబ్బులు అవసరం పాస్టర్ గారు, ఇంకా 5,000 తగ్గించి ఆయన ఇస్తానంటున్నాడు. 1,30,000 కానీ ఇచ్చేటట్టున్నాడు, ఇంకా 1,25,000 కానీ ఇచ్చేటట్టున్నాడు. కరెంట్ పోయినప్పుడు స్విచ్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. డబ్బులమ్మా ఉంటే తీసుకొచ్చుకుందాం, అవసరం అంటే నా దగ్గర డబ్బులు లేవంటుంది. ఏం చేయమంటారు? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రేరేపించిన వాళ్ళు ఇస్తారు, ప్రేరేపించిన వాళ్ళు ఇరు, వాళ్ళ ఇష్టం అదంతా. అంతేగా, దాని గురించి డిస్కషన్ ఏం అవసరం లేదు. నేను కొని పెట్టాలా, నువ్వు కొని పెట్టాలని కాదు. దేవుడు ప్రేరేపిస్తే ఒకవేళ ఇటు రాకపోతే మరొక దిక్కు నుంచి వస్తాయి. దేవుడు అన్యాయం చేయడు. దేవుని సేవ ఇది, ఫెయిత్ మీద వెళ్ళేది.
మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఎన్ని చెప్పేశాను, దేవుడు చెప్పించాడు. రైట్, నేను ముగిచ్చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? రిఫరెన్స్ రాసుకొని నేను చెప్పి ముగిచ్చేస్తున్నాను. ఇక రిఫరెన్స్ రాసుకోండి అమ్మా. ఇక నేను చెప్పి ముగిచ్చేస్తున్నాను. ఈరోజు నాకు దేవుడిచ్చిన ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చాడు. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈరోజు మీరు ఎన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రేరేపించి చెప్పించిన మాటలు ఇవి. నా మాటలు మాత్రం కాదు, ఇది సాక్షాత్తు ఒక బలిపీఠం మీద ఉండి నేను చెప్తున్న మాటలు. 2వ అధ్యాయము ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటలు. రిఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఇక్కడ రాయబడిన మాటలు 2వ అధ్యాయము 1 నుంచి 2 రాసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే ఇది ఏంటంటే, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, చూసారా, మనం పాపములో అపరాధముల చేత బ్రతికి లోకంలో ఉంటే మననంట యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడు, బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 2వ మాట 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఏమని రాయబడింది. 2:16. తన శిలువ, ఆ శిలువ వలన ద్వేషమును సహించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ. 2వది చాలండి, ఇక దయచేసి గమనించండి. 2వది, దేవునికి దూరస్థులుగా మనల్ని సమీపస్థులుగా చేశారు. 2వ మాట. 3వ మాట ఏంటంటే రాసుకోండి. 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 2:17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త, యేసయ్య మనకు సువార్త ప్రకటించాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు కూడా ఎదటి వారికి సువార్త ప్రకటించే అంతగా ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే 2:7 ఏముంది? 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని, అండర్లైన్ చేసుకోండి, మనల్ని అందరిని ఏడ కూర్చోబెడతాడంట. బా, ఎంత భాగ్యం అండి. పరలోకంలో యుగాలు మిమ్మల్ని మీ పిల్లల్ని రాబో తరాన్ని కూడా కూర్చోబెట్టునుగాక. ఆమేనండి. 4వ అధ్యాయం 1వ వచనం చదువు. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు 5వ మాట అది. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటుండే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడినై సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకొనుచున్నానని ప్రభువును బట్టి ఖైదీన నేను కూడా ఒక సేవకుడిగా మిమ్మల్ని అందరినీ దేవుడు మిమ్మల్ని పిలిచాడు, నీతిమంతులు చేశాడు, మహింపరుస్తున్నాడు. ఆ పిలుపు తగ్గట్టుగా మీరు కూడా నడుచుకునేటట్టు ఐక్యత కలిగించే ఆత్మ మీలో ఉంచునుగాక. దెస్సలోని రాసిన పత్రిక 4:12 చివరి మాట. ఓకే, దెస్సలోని రాసిన పత్రిక 1వ దెస్సలోని రాసిన పత్రిక అండర్లైన్ చేసుకోండి. ఓకే చూడండి. 4:12 1వ దెస్సలోని రాసిన పత్రిక 4:12 ఏముంది? సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలనియు సంగమునకు వెలపట వారి ఎడల, అమ్మా ఆ మాట అండర్లైన్ చేసుకో. సంగమునకు వెలపట వారి ఎడల కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక.